అంటే ఎస్ ఇంటర్వెల్ కొడితే వచ్చి కాసేపు నిద్రపోయిపోయేంత దగ్గర పక్కనే స్కూల్. అలా 10th వరకు స్కూలింగ్ అయిపోయింది ఊర్లోనే. తర్వాత ఇంటర్మీడియట్ కూడా ఒంగోలులో చేయడం జరిగింది. ఒంగోలులో 2 years. అది అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ కూడా దగ్గరే, జస్ట్ చెముకుర్తిలో, చెముకుర్తి నూతలపడ ఒంగోలు దగ్గరలోనే జరిగింది. సో ఈ విధంగా ఎప్పుడు కూడా నేను బయటికి వెళ్ళిన వాడిని కాదు. ఇక్కడిక్కడే ఆ, పుట్టిన ఊరు, తర్వాత పుట్టిన జిల్లాలోనే తిరుగుతూ ఉన్నాను. సో అలా స్కూలింగ్ కాలేజ్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ కంప్లీట్ అయింది. ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను జాబ్లో జాయిన్ అవ్వడం జరిగింది. సో జాబ్లో జాయిన్ అయ్యాను కానీ, ఎందుకంటే మనకి చిన్నప్పటి నుంచి ఒక మాట చెప్తారు ఏంటంటే, ఆ, బాగా చదువుకుంటే బాగా మంచి మార్కులు వస్తే మంచి కాలేజీలో సీట్ వస్తుంది. మంచి కాలేజీలో సీట్ వస్తే మంచి ఉద్యోగం వస్తుంది. మంచి ఉద్యోగం వస్తే మంచి జీతం వస్తుంది. మంచి జీతం వస్తే మంచిగా భార్య, మంచి లైఫ్, ఇవి అన్నీ చెప్పారు. సో అన్నీ చెప్పడం వల్ల ఏంటంటే మనం అందరం కూడా ఈ డ్రీమ్స్ పెట్టుకొని డ్రీమ్స్ కోసమే పని చేస్తా ఉన్నాం. ఈ డ్రీమ్స్ కోసం చదువుకున్నాం, ఉద్యోగం సాధించాం. కానీ అక్కడెక్కడ కూడా మనకి డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయ్యే అవకాశం లేదని నాకు అర్థమైంది. సో నా జర్నీ కూడా నేను ఒక 15 minutes లో చెప్తాను. అయితే కాలేజ్ అయిపోయింది. కాలేజ్ అయిపోయిన తర్వాత 2015లో ఇంజనీరింగ్ అయితే కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేసి ఆ తర్వాత ఆ, జాబ్ సర్చింగ్లో పడ్డాను. ఎందుకంటే మేము చదివిన కాలేజ్లో కూడా ఏంటంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేవి రాలేదు. క్యాంపస్ ప్లేస్మెంట్స్ రాకపోవడంతో ఏంటంటే మా ఫ్యామిలీలో ఎలాగంటే ఎవరు చదువుకున్న వాళ్ళు లేరు, నేను ఒక్కనే. దాంతోపాటు మా బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చదువుకున్నారు కానీ బట్ వాళ్ళు ఎవరు ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు కాదు. అప్పట్లో నేను ఇంజనీరింగ్ చదువుకున్నప్పుడు ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకి మంచి జాబులు వస్తాయి, మంచి ఉద్యోగం వస్తుంది అననే ఆలోచనతోటి నన్ను కష్టమైనా సరే మా ఫాదర్ గారు ఇంజనీరింగ్ చదివించడం జరిగింది. అయితే ఇంజనీరింగ్ అయిపోయింది కానీ క్యాంపస్ ప్లేస్మెంట్స్ రాలేదు. లోపల బయట ఎక్కడ ఏం జరుగుతుంది అనేది మనకు తెలుస్తుంది కానీ ఇంట్లో ఉండేటువంటి పేరెంట్స్కి తెలియదు కాబట్టి. సో ఆయన ఏమనుకుంటున్నాడు, అయిపోయింది కదరా చదువు, ఎగ్జామ్స్ రాసినావు కదా, ఏంది ఇంకా ఉద్యోగం రాలేదని అని అంటున్నారు. ఉద్యోగం రాలేదంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్ రాలేదు నాన్న, వెళ్ళాలి హైదరాబాద్, అట్లా వెళ్ళి కొంచెం జాబ్ ట్రయల్ చేయాలి, ఆ, ప్రయత్నిస్తే ఏమన్నా ఉద్యోగం వస్తుంది అని చెప్పాను. అప్పుడు మా నాన్నగారు అన్నారు, అట్లయితే వీడికి క్యాంపస్ అంటే కాలేజీలో రాలేదేమో, రాకపోయేసరికి వీడు ఇట్లా చెప్తున్నాడేమో అని, సరే వద్దులే నాయనా, పద మనం షాప్ దగ్గరికి వెళ్దాం అంటే, మా నాన్నగారిది కార్పెంటరీ షాప్ ఉండేది. సో ఆ షాప్లో వర్క్ చేసుకుంటూ వర్క్ నేర్పిస్తానని చెప్పి తీసుకెళ్ళాడు. ఇంకా సరే, మనం ఏంటంటే హోప్ లేదు, ఎందుకంటే మన ఛాన్స్ అయిపోయింది. క్యాంపస్ ప్లేస్మెంట్స్ వస్తే బాగానే ఉండేది అనుకున్నాం కానీ రాలేదు. నా బ్యాడ్ లక్ రాకపోవటం వల్ల నేను అలాగే ఇంకా వెళ్ళాను మా నాన్న చెప్పినట్టు షాప్కి. అలా ఒక 3 months చేస్తా ఉన్నాను. 3 months చేస్తున్న టైంలో ఆ తర్వాత మా బ్రదర్స్ హైదరాబాద్ నుంచి వచ్చి ఏదో ఫెస్టివల్కి వాళ్ళు వచ్చి, ఏంట్రా కాలేజ్ అయిపోయింది కదా, ఎందుకని జాబ్ ట్రైల్స్ చేయట్లేదా అది ఇది అని అడిగారు ఏదో మాటల సందర్భంలో. అప్పుడు మా నాన్న వైపు చూశాను నేను. ఆ, అదేంద్రా, ఉద్యోగం కాలేజీలోనే వస్తుందంట కదా ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకి, రాలేదేంది మరి, మనోడికి రాలేదు కదా, ఇంక అందుకని ఇంకా కొట్లో పనికి తీసుకెళ్తున్నాను అది ఇదని అన్నారు. అంటే భలేవాడి బాబాయ్, అట్లా చేయకూడదు, ఇక్కడ క్యాంపస్ రాకపోతే బయటికి వెళ్ళి ట్రై చేయాలి కానీ వాడు చదువుకొని మెరిట్లో క్వాలిఫై అయినవాడు, మెరిట్లో మార్కులు తెచ్చుకున్నాడు కదా, బయటికి వెళ్ళే అవకాశం ఇవ్వండి, ఒక నెల 2 నెలలు బయటకు వచ్చి చూస్తే కదా, అందరికి అట్లా రావు అని కొంచెం మా నాన్నగారి మైండ్ సెట్ మార్చి నన్ను హైదరాబాద్ తీసుకెళ్ళడం జరిగింది. సరే వెళ్ళాను హైదరాబాద్. అయితే వెళ్ళి జాబ్ ట్రయల్స్ కోసం చేస్తా ఉన్నాను. పోయిన కొత్తలో ఎప్పుడు మనం జిల్లా దాటిన వాళ్ళం కాదు, సో ఉండూరు దాటి నుండి కాదు, ఒక్కసారిగా ఎక్కడో పొదిల్ లాంటి చిన్న విలేజ్, చిన్న ఊరు నుంచి డైరెక్ట్ హైదరాబాద్ వెళ్ళడం అంటే నిజంగా నాకు ఏదో వేరే దేశం వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఫస్ట్ మంత్ అంతా ఇంకా వచ్చిన విషయం మర్చిపోయాను నేను. ఏంటంటే ఆ కొత్తగా జనాలు, ఆ ఆ ట్రాఫిక్, ఆ ఇవంతా చూస్తూ అలాగే ఒక నెల రోజులన్నీ గడిచిపోయినాయి. హాస్టల్లో ఫుడ్ తినడం, బయటికి రావడం, ఆ పార్క్ ఈ పార్క్, అక్కడెక్కడ ఆ సినిమా హాల్ ఈ సినిమా హాల్, వీళ్ళన్నా చూసుకుంటే అలా 1 month అంతా గడిచిపోయింది. గడిచిపోయిన తర్వాత నెలాఖరులో గుర్తొచ్చింది అనమాట. ఏంటిదంటే హాస్టల్ ఫీజు. హాస్టల్ ఫీజు గుర్తొచ్చింది. ఈలోపు ఇంట్లో వాళ్ళు కూడా ఫోన్ చేశారు కానీ ఎప్పుడు దీని జాబ్ గురించి అయితే డిస్కస్ చేయలేదు.
వాళ్ళకి కూడా కొత్తగా అంటే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళాను కాబట్టి తర్వాత మా నాన్నగారికి ఫోన్ చేసి హాస్టల్ ఫీజు కోసం ఫోన్ చేయడం జరిగింది నెక్స్ట్ మంత్. చేసినప్పుడు మా నాన్నగారు అన్నారు, మా నాన్నగారు ఏందయ్యా ఇంకా జాబ్ రాలేదా అని అన్నారు. అనేసరికి నాకు అప్పుడు గుర్తొచ్చింది మళ్ళీ, ఓ మర్చిపోయాను మనం వచ్చింది జాబ్ ట్రయల్స్ కోసం కదా అనని. లేదు నాన్న, తిరుగుతున్నాను, కాకపోతే ఇంకా ఎక్కడ సెట్ కాలేదు ఆ, అని చెప్పడం జరిగింది. చెప్తే మా నాన్నగారు అన్నారు, అటైతే కష్టమే లేమో, రాదేమో లే, వచ్చేసే నాయన ఇంకా మనం ఇక్కడ షాప్ చూసుకుందాం, నాకు కూడా పని ఇక్కడ సపోర్ట్ గా ఉంటావు, మనుషులు లేరు అయిదని అంటా ఉన్నాడు. సరే ఆ టైంలో ఇంకొక ఈ నెల ఒక రోజు ఒక నెల చూసి తర్వాత వచ్చేస్తానని చెప్పాను. చెప్పి ఎలాగో ఆ మంత్ ఒక 5,000 రూపాయలు హాస్టల్ ఫీజు వేయించుకొని 3,000 హాస్టల్ ఫీజు పే చేసి ఒక 2,000 రూపాయలు మాత్రం చేతిలో పెట్టుకున్నాను. ఇంకా 2,000 రూపాయలతోటి సో ఏదైతే మన బయోడేటా ఉందో ఆ బయోడేటాని జిరాక్స్లు రెజ్యూమ్ని జిరాక్స్లు తీపించుకొని ఒక కవర్లో పెట్టుకొని ఒక 30-40 జిరాక్స్లు అట్లా తీయించుకొని సో అవన్నీ కూడా ఏం చేసామంటే బ్యాగ్లో వేసుకొని పొద్దున్నే ఇంటికి లేయటం హైదరాబాద్లో, లేచి టిఫిన్ చేసి బాక్స్ కట్టించుకొని మెట్రో బస్ ఎక్కి సిటీ బస్సు మా కంపెనీస్ అన్ని సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించిన కంపెనీస్ అన్ని కూడా బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 11 బంజారా హిల్స్లో ఉండేవి. సో ఆ ఏరియాకి వెళ్ళి ఇంకా బస్సు దిగి ఇక దొరికిన కంపెనీలన్నిటికీ వెళ్ళేవాడిని. వెళ్ళి సార్ ఏమైనా జాబ్ ఆపర్చునిటీ ఉందా, సార్ ఏమైనా జాబ్ ఆపర్చునిటీ, ఏమైనా వేకెన్సీ ఉందా అని అడిగి అందరికీ రెజ్యూమ్లు ఇచ్చి వచ్చేవాడిని అనమాట. సో ఈ విధంగా తిరిగి 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 ఈ ఆ నెలంతా కూడా తిరిగిన తర్వాత ఆ ఎక్కడ ఒక అవకాశం కూడా రాలేదు. పైగా ఉన్న 2,000 రూపాయలు కూడా 15 రోజులకే ఆ బస్సుల ఛార్జెస్కి అయిపోయినాయి అనమాట. ఇక మిగతా టైం ఏం చేయాలంటే ఏం చేయాలో అర్థం కాక అప్పుడు నాకు పాస్ తీసుకోవాలనేటువంటి ఆలోచన కూడా లేదు, హైదరాబాద్ కొత్త, ఎవరు తెలియదు. సో ఇక నేను చేసేది ఏం లేక మళ్ళీ అగైన్ వెళ్ళేటప్పుడేమో బస్కి వెళ్ళి వచ్చేటప్పుడు బంజారా హిల్స్ నుంచి నడుచుకుంటూ ఎస్ఆర్ నగర్ వచ్చేవాడిని అనమాట. సో ఈ విధంగా జరుగుతా ఉన్న క్రమంలో ఏంటంటే ఆ, ఇక నాకు పని అయిపోయింది, ఈ జాబులు ఎట్లా వచ్చేటట్లేవు, చదువుకుని అనవసరం, ఎందుకు ఊరికే మనం ఏదన్నా పని చేసుకోవడమే అవుతాం అని అనుకునేటువంటి టైంలో సో నా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ ద్వారా ఒక చిన్న అవకాశం దొరికింది లీడర్స్. సో నాకు ఆ అవకాశం ఎలా అంటే, ఒక జాబ్ ఉంది తమ్ముడు, చేస్తావా ఈ సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి, అయితే ఇక్కడ కాదు గుజరాత్ వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పారు. సో గుజరాత్ కాదు సార్, ప్రస్తుతం నేనున్న పరిస్థితుల్లో ఎక్కడికైనా వెళ్ళిపోతాను, ఒక్క జాబ్ ఆపర్చునిటీ కావాలి నాకని చెప్పి వాళ్ళు ఏం పని చేపిస్తారు ఏంటి అనే క్వశ్చన్ కూడా అడగకుండా నాకు అసలు ఆ ఊరు నేను వెళ్ళగలనా లేదా, అక్కడ భాష ఏంటి ఏమి తెలియకుండానే వెళ్తానని చెప్పేసి ఆమెన వెళ్ళిపోయి ట్రైన్ ఎక్కేశాను. సో ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పానంటే హైదరాబాద్లో జాబ్ వచ్చిందని చెప్పాను. సో ఆ విధంగా గుజరాత్ వెళ్ళిపోయాను, తెలియని ప్రాంతం అయినా కూడా ఎట్లెట్లాగో వెళ్ళిపోయాను. సో వెళ్ళిన తర్వాత ఆ, ఇంటి దగ్గర ఒక్క బ్రదర్కి మాత్రం చెప్పాను ఇట్లా గుజరాత్లో పోస్టింగ్ అని. మరి అంత దూరం నువ్వు హ్యాండిల్ చేయగలవారా, ఎందుకు అనవసరం కదా ఇదంటే, లేదన్నయ్య నేను వెళ్ళాల్సిందే ఆ, అని చెప్పేసి వెళ్ళడం జరిగింది. సో ఈ విధంగా ఆ, నా ఎంప్లాయ్మెంట్ కెరియర్ స్టార్ట్ చేశాను లీడర్స్, ఈ ఇంజనీరింగ్ అయిపోయి చదువు అయిపోయిన తర్వాత. ఆ విధంగా చేసుకుంటూ చేసుకుంటూ దాదాపు ఒక 4.5 సంవత్సరాల పాటు నేను ప్రైవేట్ ఫీల్డ్లో చేయడం జరిగింది. సో చాలా రాష్ట్రాలు తిరిగాను. అదేవిధంగా ఇన్కమ్ కూడా పర్వాలేదు, ఒక 70-75 వేలు శాలరీ తీసుకుంటూ ప్రైవేట్ జాబ్ కొనసాగిస్తూ ఉండడం జరిగింది. సో అదే టైంలో ఏమైందంటే మా ఫాదర్కి బాగలేదు, మా ఫాదర్కి కొంచెం హెల్త్ సీరియస్గా ఉంది. అదే టైంలో నేను పంజాబ్లో జాబ్ చేస్తా ఉన్నాను ఎయిర్పోర్ట్లో. సో ఆ టైంలో ఏంటంటే ఫ్లైట్స్ అన్ని సడన్గా ఫోన్ చేశారు ఇంటి నుంచి. సో ఫ్లైట్ ట్రావెలింగ్కి ఎటువంటి ఫెసిలిటీ కూడా లేకుండా పోయింది. బస్కి వెళ్ళి వచ్చేసి రావడానికి ఏంటంటే చాలా దూరం కాబట్టి కుదరలేదు. సో ట్రైన్స్ దొరకలేదు ఆ టైంలో. అయితే ఒక 2 రోజులు తర్వాత రావడం జరిగింది. ఆ అదే టైంలో మా పెద్ద బావ గారు, మా పెద్ద సిస్టర్ వాళ్ళ హస్బెండ్, మా పెద్ద సిస్టర్ వాళ్ళు కూడా మా మా ఊరికి దగ్గరలో మా ఊర్లోనే ఉంటారు. సో ఉండటం వల్ల ఏంటంటే వాళ్ళు టేక్ కేర్ చేశారు మా నాన్నని. మా నాన్న ఒక మాట అన్నాడు, రే ఇంత దూరం వెళ్ళావు జాబ్ చేస్తున్నావు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, కనీసం మాకు ఏదైనా అయినా కూడా నువ్వు రావడానికి ఇంత టైం పట్టింది, ఆ, ఏదన్నా అయితే కూడా ఇంతే కదా అనని మాట్లాడడం జరిగింది. సరే ఎట్లా నాన్న మరి, జాబ్లు అంటే అట్లాగే ఉంటాయి కదా, ఎక్కడెక్కడో దూరంగా ఉంటాయి కదా, మరి మన ఇంటి దగ్గర ఇవ్వరు కదా, ఏం చేయమంటావు అని అడిగాను.
అడిగినప్పుడు ఇంక మా నాన్న గవర్నమెంట్ జాబ్ అయితే బాగుండు కదా, ఇక్కడే దగ్గరలో ఉండొచ్చు కదా అన్న ఆలోచన వేశాడు. సరే అని చెప్పేసి గవర్నమెంట్ జాబ్ అయితే నిజంగానే ఏదో లైఫ్ మారిద్ది. ఎందుకంటే ప్రైవేట్ జాబ్లో 75,000 వస్తున్నాయి కానీ అక్కడ ఉండేటువంటి కష్టం, మార్నింగ్ 7ంటికి వెళ్తే నైట్ వచ్చేది ఏ టైం అయితే కూడా తెలియదు సైట్లో. సో టార్గెట్లు ఉన్నాయి, కష్టపడాలా. సరే ఈ ఇబ్బందులన్నీ ఎందుకు, గవర్నమెంట్ జాబ్ అయితే బాగానే ఉంటుంది కదా, మా నాన్న కూడా గవర్నమెంట్ జాబ్ అంటున్నాడు కదా అన్న ఉద్దేశంతో ఆ చేస్తున్నటువంటి జాబ్కి రిజైన్ చేసేసి గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతూ మళ్ళీ అదే హైదరాబాద్కి వచ్చి ఒక 1 ఇయర్ కష్టపడితే, ఆ తర్వాత ఏంటంటే రాసింది ఒకటి, వచ్చింది ఇంకొకటి. సో ఏదేదో పెద్ద పెద్ద ఉద్యోగాలకి రాసుకుంటే సచివాలయం పోస్ట్ ఏదో కాలుకు తగులుకుంది. సో ఆ సచివాలయం పోస్ట్ వచ్చింది, సరే ఇది కూడా గవర్నమెంట్ జాబే కదా అన్న ఉద్దేశంతో దీన్ని తీసుకొని ఊరికి దగ్గరగా మా పేరెంట్స్కి కోరికకి దగ్గరగా ఆ, ఇంటి పట్టునే ఉండి ఇంట్లో వాళ్ళని చూసుకుంటూ ఉండొచ్చు అన్న ఉద్దేశంతో సో ఈ సచివాలయం జాబ్లోకి రావడం జరిగింది. ఇదే టైంలో 75,000 నుంచి 15,000కి శాలరీ డ్రాప్ అవడం జరిగింది. దాంతోపాటు మన ఫ్యామిలీలో అనుకున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా జరగడం జరిగింది. మా పెద్ద బావ గారు, మా పెద్ద సిస్టర్ వాళ్ళు మాతో పాటు, అంటే మా ఊర్లోనే ఉంటారని చెప్పాను కదా, సో వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా మా బావ గారు ఏంటంటే ఎలక్ట్రిక్ షాక్ వల్ల ఆయన కొంచెం ఇన్సిడెంట్ జరిగి చనిపోవడం జరిగింది. అలా జరగటం వల్ల ఏంటంటే ఇక మా అక్క వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా ఏంటంటే ఇక మా మీద డిపెండ్ అవ్వాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. మా నాన్నగారిని చూస్తేనేమో అప్పటికే ఆ, ఏజ్ పారైపోయి రిటైర్ అయిపోయే పరిస్థితిలో ఉన్నారు, పని చేయలేకపోయాడు. సో సరే సచివాలయ ఉద్యోగము, 15,000 జీతం అయినా కానీ ఏంటంటే ఇప్పుడు మళ్ళీ బయటికి వెళ్ళి నేను జాబ్ చేయలేను, ఎందుకంటే ఇక్కడ మగవాళ్ళు ఎవరు లేరు ఇంట్లో ఫ్యామిలీని చూసుకోవడానికి, మా నాన్న ఓల్డ్ అయిపోయాడు, మా సిస్టర్స్ వీళ్ళు ఉన్నారు. సో ఇక ఇబ్బంది, నేను ఇదే చేయాలన్న ఉద్దేశంతో ఇంకా ఆ సచివాలయం జాబ్లో ఆ 15,000 జాబ్కి చేసుకుంటూ ఏదో ఒక పార్ట్ టైం ఇన్కమ్ కోసం, సెకండరీ ఇన్కమ్ కోసం చూసుకుంటా ఉండేవాడిని అనమాట. ఎందుకంటే 15,000 సరిపోవు కదా, ఇద్దరు పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, మా అక్క వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ ఇంతమంది ఉన్నారు, మా నాన్న పని చేయట్లేదు. ఆ, సో సరే ఓకే అని చెప్పేసి ఏదో పార్ట్ టైం జాబ్స్ చూసుకుంటూ చేసుకుంటూ ఉన్నాను. ఇలాంటి టైంలో ఏంటంటే ఫుల్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోవడం జరిగింది ఫ్యామిలీ మొత్తం కూడా. అది మా బావగారు ఎక్స్పైర్ అయినటువంటి 1.5 ఇయర్లోనే మా ఫాదర్ కూడా ఎక్స్పైర్ అయ్యారు అదే దిగులతోటి. సో ఈ విధంగా ఫ్యామిలీలో ఇద్దరు ఎవరైతే మెయిన్ కీ పర్సన్స్ ఉన్నారో ఆ, వాళ్ళిద్దరిని కూడా నేను కోల్పోవడం జరిగింది. అలా జరగడం వల్ల ఏంటంటే ఫ్యామిలీలో ఉన్న ఒక్క ఆ, మగపిల్లాడిని నేనే అయిపోయాను. సో నాకు తెలియదు అంతగా, ఎందుకంటే ఇన్ని రోజులు నేను జాబ్ అయితే చేశాను కానీ కాకపోతే ఏంటంటే ఏదో చిన్నతనం పిల్లతనం లాగా డబ్బులు ఎలా సేవ్ చేసుకోవాలి ఏందనే ఆలోచన కూడా తెలియకుండా చేయడం వల్ల ఏంటంటే కొంతవరకు నేను బాగా ఆ, సేవ్ చేసుకోలేకపోయాను, ఇబ్బందులు పడతా ఉన్నాను. సో ఇక తప్పేది ఏం లేదని చెప్పేసి నేను పార్ట్ టైం ఇన్కమ్ కోసం, సెకండరీ ఇన్కమ్ సోర్స్ కోసం వెతుక్కుంటూ పనులు ఏవి పని దొరికితే ఆ పని చేసుకుంటూ ఉండేవాడిని. సో ఈవెన్ మార్నింగ్ ఏమో 5 to 10, సారీ 10 to 5 ఆఫీస్ వర్క్ చేసేవాడిని. ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఈవినింగ్ 5 నుంచి పిల్లలకి ట్యూషన్లు చెప్పడము, లేకపోతే స్కూల్స్లో హాస్టల్ అంటే వార్డెన్గా వెళ్ళడం. తర్వాత ఇంకా సండేస్ ఏమైనా వస్తే క్యాబ్, ఒంగోలులో వెంచర్స్ వేసే వాళ్ళు ఉన్నారు రియల్ ఎస్టేట్కి సంబంధించి. నా ఫ్రెండ్ వాళ్ళ బావ వాళ్ళు ఇలాగే వెంచర్లు వేస్తే సరే వాళ్ళకి తెలిసిన వాళ్ళ ద్వారా, అతని ద్వారా ఏంటంటే సండే సండే క్యాబ్కి వెళ్ళేవాడిని. ఆ విధంగా వెళ్ళడం వల్ల ఒక 1,000 రూపీస్ ఇచ్చేవాళ్ళు ఫుడ్ పెట్టి సండే. ఇట్లా ప్రతి ఒక్కటి ఏ పని దొరికినా ఆ, పని అనుకోకుండా నామిష్ ఫీల్ అవ్వకుండా చేసుకుంటూ వెళ్ళేవాడిని. ఎందుకంటే 1,000 రూపాయలు వచ్చినా కూడా ఇంట్లో అవసరాలకు వస్తాయి, లేకపోతే పిల్లలకి ఏదైనా ఖర్చులకు వస్తాయి అన్న ఉద్దేశంతో చేసేవాడిని. సో ఈ విధంగా ఉండగా మా నాన్నగారు లాస్ట్ రోజుల్లో ఇక నా పెళ్లి కూడా చూసి చనిపోవాలి అన్న ఇదిలో ఉండడం వల్ల ఏంటంటే ఆ, పెళ్లి కూడా ప్లాన్ చేశారు. అయితే దేవుడు ఒకటి తీసేస్తే ఒకటి ఇస్తాడన్నట్టుగా నా అదృష్టం ఏంటంటే నేను చేసుకున్నటువంటి నా భార్య కూడా ఒక సచివాలయం ఎంప్లాయే. సో ఇద్దరం సచివాలయం జాబ్లు అవ్వటం వల్ల ఏంటంటే ఇద్దరి మీద 15,000 సంపాదించుకుంటూ, సో ఎట్లాగో ఫ్యామిలీని రన్ చేసుకుంటూ ఇలా పార్ట్ టైం వర్క్లు చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాను. సో ఇలాంటి సిచ్యువేషన్లో చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్న నాకు ఆ, ఈ మన వెస్టేజ్ ప్లాట్ఫామ్ అనేది ఒక దేవుడిచ్చిన వరం లాగా హైమా మేడం అప్లైనర్ ద్వారా నాకు రావడం జరిగింది. సో నేను అప్పుడు అప్పుడు ఇట్లాగే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటూ
ఏదో ఒకటి పార్ట్ టైం ఒక అవకాశం కోసం ఎదురు చూస్తున్నటువంటి టైంలో అప్పుడు మనకేంటంటే అవకాశాలు లేనప్పుడు మనకు గుర్తొచ్చేది ఏంటంటే భగవంతుడు గుర్తొస్తాడు. దేవుడా నాకు ఏదో ఒక అవకాశం ఏదో ఒక అవకాశం నేను ఏం కావాలంటే అది చేస్తాను, దీక్ష చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను అని చెప్పేసి సో అప్పుడు పెట్టుకొని ఏదో అయ్యప్ప మాల వేసుకొని ఇదిగా ఉన్నాను. కరెక్ట్గా 2024 డిసెంబర్లో ఆ, నాకు ఈ అవకాశం అనేది ఒక మా అప్లైనర్ రూపంలో ఒక ఫోన్ కాల్ ద్వారా జరిగింది. సార్ నేను సచివాలయం జాబ్ చేస్తున్న టైంలో వేరే మండలంలో చేసినప్పుడు సో ఆ మేడం ఏఎన్ఎం మేడంగా మా ఆఫీస్లో వర్క్ చేశారు, హైమా మేడం గారు. సో నేను అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చేసిన తర్వాత ఆ, కొనకల మెట్లకి మళ్ళీ ఒక రోజు కాల్ వచ్చింది ఇట్లాగే 2024 డిసెంబర్లో. కాల్ చేసి సార్ మన వాళ్ళు వచ్చారు, మిమ్మల్ని కలవాలంటున్నారు సార్, మన స్టాఫ్ ఎక్కడున్నారు అది ఇది అని ఫోన్ చేశారు. సో సరే స్టాఫ్ కదా, ఆ, కలుస్తామంటున్నారు కదా, చాలా రోజులు అయిపోయింది నిజంగానే 1.5 ఇయర్ చేశాం కదా, ఒకసారికి వెళ్ళి కలిసి మాట్లాడొద్దాం అని చెప్పేసి లేచి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. కొత్తూరు రమ్మన్నారు లొకేషన్కి, అక్కడికి వెళ్ళాను. లొకేషన్ దగ్గరికి వెళ్ళేసరికి సో అక్కడ ఉన్నారు మా కొలీగ్స్, వాళ్ళతో పాటు చాలా మంది క్రౌడ్ ఉన్నారు అక్కడ. వీళ్ళందరూ ఎవర్రా బాబు, నేను వెళ్ళాను, వెళ్తూనే డౌట్ గా వెళ్తూనే ఉన్నాను. ఏంటి ఇంతమంది ఉన్నారు, ఎవరెవరో ఇన్షర్ట్లు చేస్తున్నారు, అసలు వీళ్ళందరూ ఎవరు, మన వాళ్ళు ఏంటి ఇక్కడ ఉన్నారు అని చెప్పేసి నన్నేమో ఈ పలానా హోటల్ దగ్గరికి రమ్మన్నారు, వీళ్ళేంటి ఇక్కడ ఉన్నారు అని చెప్పేసి మేడం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆగాను. ఆగి ఏం సార్ ఎట్లా ఏంది ఇక్కడ ఉన్నారు ఏంది అని అంటే ఏం లేదు సార్ ఊరికే మిమ్మల్ని కలుద్దామని వచ్చాము, చిన్న పని ఉంది, చిన్న మీటింగ్ ఉంది సార్ అది ఇది" అని అన్నారు. అని ఇంకా వాళ్ళని చూసిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే నేను పక్కకి పిలిచి వేరే వ్యక్తిని అడిగాను, అసలు ఏంటి సార్ జాషువా సార్ ఇది ఏంటి, హైమా మేడం ఇట్లా ఫోన్ చేశారు మిమ్మల్ని కలుద్దామన్నారు కానీ ఏదో ఇక్కడ ఏదో మీటింగ్ అంటున్నారు, ఏంటి సార్ విషయం అని అన్నాను. ఏం లేదు సార్ ఒక ఇది బిజినెస్ కాన్సెప్ట్ అది ఇది అని అన్నారు. అనేసరికి నాకు ఆ రోజు ముందు 2 రోజులు ముందు రోజే మా ఇంటి దగ్గర ఒక డిస్కషన్ జరిగిందనమాట. ఏదో మాటల్లో వచ్చి నా ఫ్రెండ్ వాళ్ళ బావ వాళ్ళు ఏదో బిజినెస్ గురించి అదే పార్ట్ టైం కోసం నేను ఏదో ఇన్కమ్ కోసం చూస్తా ఉన్నానని చెప్పాను కాబట్టి ఆ డిస్కషన్స్లో వచ్చిందనమాట మా ఫ్రెండ్ దగ్గర ఇట్లాగే 13,000 ఏమో డబ్బులు కట్టించుకున్నాడు, ఆ, ఏదో ఒక బట్టలు ఇచ్చాడు, సూట్లు ఇచ్చారు, అది ఇది అన్ని డబ్బులు కట్టించేవి కూడా ఉంటాయి, అది ఏదో మాట్లాడుతున్నారు. మొత్తానికి నేను జస్ట్ విన్నాను లైట్గా, పూర్తిగా వినలేదు. సో ఇది చూసిన తర్వాత వీళ్ళు ఓహో అట్టయితే ఇదేనేమో వీళ్ళు దీనికోసం పిలిచారేమో, ఇట్లాంటిదేమో దేవుడా ఇది ఎక్కడ ఎట్లా బయటికి వెళ్ళాలరా నాయన ఇప్పుడు నేను ఎట్లా ఎస్కేప్ అవ్వాలా అని ఆలోచించుకుంటున్నాను అనమాట, పూర్తిగా అసలు తెలుసుకోకుండానే. అయితే ఆ, ఇంకా ఫ్రెండ్స్ కొలీగ్స్ ఉన్నారు, వాళ్ళ నుంచి ఎస్కేప్ అవ్వలేక ఏంటంటే నేను సరే ఆగాను. ఆగి సరే హెల్త్ కాన్సెప్ట్ సార్ అని చెప్తున్నారు కాబట్టి సరే హెల్త్ కాన్సెప్ట్ ఏందో విందాంలే కాసేపు అని చెప్పేసి లోపలికి వెళ్ళి కూర్చున్నాను లీడర్స్. సో ఎప్పుడైతే నేను ఆ లోపలికి వెళ్ళి కూర్చున్నాను, సో రవి సార్ అండ్ ఆనంద్ సార్ వీళ్ళు సాయన్న సార్ వీళ్ళు మాట్లాడడం జరిగింది స్టార్టింగ్ లో. మాట్లాడిన తర్వాత అప్పుడు మన ఆ, కొండేపి టీం హెడ్ మన సురేష్ సార్ గారు రావడం జరిగింది. అప్పుడు అదే ఫస్ట్ టైం చూడటం. సో సురేష్ సార్ గారు ఆ, చెప్ చెప్తున్నప్పుడు హెల్త్ గురించి, మనం డైలీ వాడేటువంటి వస్తువుల గురించి, వీటి గురించి అప్పుడు నాకు క్లారిటీ వచ్చిందనమాట. ఓహో ఓకే నిజమే, వీళ్ళు చెప్తుంది ఏంటంటే మనం హెల్త్ కాన్సెప్ట్ దాంతోపాటు మనం వాడుకునేటువంటి వస్తువుల గురించి చెప్తున్నారు అని ఇంట్రెస్ట్ వచ్చి కూర్చున్నాను. సో అలాగే కూర్చొని ఇంట్రెస్టెడ్గా విన్న తర్వాత పూర్తిగా ఆ సెషన్ మొత్తం అయిపోయిన తర్వాత నాకు అర్థమైంది, ఓకే ఇది బిజినెస్ ఉంది, దాంతోపాటు హెల్త్ కూడా ఉంది. మెయిన్ అయితే నేను కొంచెం ఏంటంటే హెల్త్ ఫోకసివ్గా ఉంటాను కాబట్టి సో ఈ హెల్త్ అనేది ఇక్కడ ఉందా లేదా టెస్ట్ చేద్దాం చూద్దాం అన్నటువంటి ఆలోచన మాత్రం మైండ్లో ఉంది మీటింగ్ అయిపోయే టయానికి. కానీ దానికి ఈ బిజినెస్ చేయాలి అది ఇది అనే ఆలోచన నాకు లేదు, ఎందుకంటే దీనికి ఎంత అడుగుతారో ఎంత డబ్బులు ఏమైనా కట్టాల్సి వస్తుందేమో అన్న ఆలోచనలోనే ఉన్నాను. ఎందుకంటే ముందు అట్లాగే చెప్తారులే తర్వాత ఏమన్నా అడుగుతారు అనుకున్నాను. సరే మీటింగ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత హైమా మేడం గారు సరే సార్ అయితే అని చెప్పేసి ఆ తర్వాత ఈవినింగ్ కాల్ చేశారు, ఎలా ఉంది సార్, ఎలా అనిపించింది సార్ అని. పర్లేదు మేడం బాగానే ఉంది, హెల్త్ కాన్సెప్ట్ అంటున్నారు కదా చూద్దాంలే, నేను ఇంట్లోకి కొన్ని వస్తువులు వాడుకుంటాను, ఆయిల్ గురించి చెప్పారు కదా చూస్తానని చెప్పాను. చూస్తానని చెప్పేసి తర్వాత మరుసటి రోజు మళ్ళీ ఫోన్ చేశారు. మళ్ళీ ఫోన్ చేసి సార్ ఇట్లా ఐడి క్రియేట్ చేసుకోండి సార్ అన్నారు. సరే ఎంత మేడం అన్నాను. డబ్బులు ఏం అవసరం లేదు సార్ అన్నారు. ఇదేంది మేడం డబ్బులు కట్టాలంటగా అంటే ఎవరు చెప్పారు సార్ మీకంటే, అంటే వేరే వాళ్ళు అన్నారులే చాలా మందిని చూసి చాలా వాటిల్లో ఇట్లాగే డబ్బులు కట్టిస్తారంట కదా, మీరు ఎంత కట్టిస్తారు ఏందని అన్నాను. అంటే ఇక్కడ డబ్బులు ఏం అవసరం లేదు సార్, ఊరికి ఆధార్ కార్డు ఇవ్వండి సార్, ఆధార్ కార్డుతో ఐడి తీసుకోండి అని అన్నారు.
సరే డబ్బులు ఏం లేవుంటుంది కదా, సరే చూద్దాంలే, ఆధార్ కార్డ్ ఎట్లాగో ఇంట్లో ఖాళీగానే ఉంది కదా, చేసేది ఏముందిలే దాంతో, మనం చదివిన సర్టిఫికేట్లే పనికి రావట్లేదు. ఒకవేళ ఇంత చదువులు చదివి ఇంత మేధావులైనా కూడా ఆ సర్టిఫికేట్లు పనికి వచ్చింది దేనికంటే 15,000 రూపాయల జీతం కోసమే కదా. ఇంకా ఆధార్ కార్డు మాత్రం ఏం పని చేస్తుందిలే అని చెప్పేసి ఇచ్చేశాను. సో ఇచ్చిన తర్వాత ఆమె ఏదో ఐడి ఒకటి క్రియేట్ చేసింది. క్రియేట్ చేసిన తర్వాత నాకు ఫార్వర్డ్ చేశారు, కానీ నేను దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. సో ఎందుకంటే ఇదే ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఏంటంటే తీసుకుందాం తీసుకుందాం అన్నట్టుగా అట్లాగే ముందుకు నెట్టుకొస్తా వచ్చాను. ఆ తర్వాత డిసెంబర్ అయిపోయింది. తర్వాత జనవరిలో మళ్ళీ ఫోన్ చేశారు, సరే ఇటు వస్తువులు తీసుకున్నానని. ఇంకెట్లాగో శాలరీ వచ్చిన టైంలో చేశారు కాబట్టి లాక్ అయిపోయాను. లాక్ లాక్ అయిపోయి సరే అయ్యో 2 3 వస్తువులు తీసుకొని ఆయిల్ పేస్ట్ సోపులు ఇవాళ తీసుకొని వాడుతూ ఉన్నాను. కానీ పెద్దగా పట్టించుకోలేదు నేను. అయితే ఇలాగే పట్టించుకోపోవటం వల్ల ఏంటంటే ఎందుకు పట్టించుకోలేదంటే, వీళ్ళు ఏమంటున్నారు, ఐడి తీసుకున్నాం వాడుకుంటున్నాం అంతవరకు బాగానే ఉంది. వీళ్ళేంటి ముందు మీటింగ్కి రమ్మంటున్నారు. మీటింగ్కి రమ్మంటే ఎందుకు పోవాలా, మీటింగ్కి ఏడబోతాం. అదే మీటింగ్కి అదే టైంలో సండే రోజు పిలుస్తా ఉంది మేడము. ఇదే టైంలో నేను ఒంగోలు లేకపోతే ఇంకేదైనా వర్క్ చూసుకుంటే ఒక 1000 1500 డబ్బులు వస్తాయి కదా. సో ఈ డబ్బులు వస్తే ఏంటంటే నాకేదో ఇంట్లో అవసరం గడిచిపోయిద్ది అన్న ఉద్దేశంతో నేను మీటింగ్కి వెళ్ళేవాడిని కాదు. సో ఆ తర్వాత ఏంటంటే ఒక్కసారి ఎంఎస్ఆర్ సార్ మీటింగ్ జరుగుతుంది సార్, బూట్ క్యాంప్ గ్రాండ్ సార్ అని చెప్పి ఇన్వైట్ చేశారు. సో బూట్ క్యాంప్కి ఇన్వైట్ చేశారు. అదే నాకు తెలిసి నన్ను ఈ వెస్టేజ్లోకి ఇంత డెడికేటెడ్గా వర్క్ చేయడానికి మేబీ పుష్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఆ రోజు కూడా బూట్ క్యాంప్కి టికెట్ వేసాను సార్ మీరు రావాలి ఇదని చెప్పి నాకు 10 రోజుల ముందు చెప్పినా ఆ చూద్దాంలే అని అనుకున్నాను. అయినా కూడా ఏంటంటే సరే నేను బూట్ క్యాంప్కి కూడా 2 రోజులు వెళ్ళలేదు. శనివారం ఆదివారం జరిగింది, శనివారం వెళ్ళలేకపోయాను, ఆదివారం మాత్రం వెళ్ళాను ఇంకా ఆ రోజు పనులన్నీ పక్కన పెట్టుకొని. సో ఎప్పుడైతే ఆదివారం నేను బూట్ క్యాంప్కి వెళ్ళానో మధ్యాహ్నం నుంచి వెళ్ళాను. నా అదృష్టం ఏంటంటే ఆ రోజు ఈవినింగ్ వరకు జరిగింది, 5 వరకు. మామూలుగా అయితే మన బూట్ క్యాంప్ మధ్యాహ్నానికి లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా క్లోజ్ అయిపోతాయి, కానీ ఆ రోజు 5 వరకు జరిగింది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు మన గ్రేట్ మహాగురుజీ ఎంఎస్ఆర్ సార్ గారి మాటలు విన్న తర్వాత ఎస్, ఇప్పుడు దాకా మనం చేసేటువంటి ఇన్కమ్ ఏంటి, మనం ఈ ఇన్కమ్ అనేది చేసిన రోజులు మాత్రమే వస్తుంది, ఈ యాక్టివ్ ఇన్కమ్ ఇది ప్యాసివ్ ఇన్కమ్. సో దీంట్లో పెట్టుబడి పెట్టేది ఏం లేదు, దీంట్లో కొంత మనం టైం కేటాయించి మైండ్ ఓపెన్ చేసి అసలు ఇదేందో అర్థం చేసుకొని వర్క్ చేస్తే సో దీంట్లో తరాలు మారేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఎప్పుడైతే మేము బూట్ క్యాంప్కి వెళ్ళిన తర్వాత ఎంఎస్ఆర్ సార్ గారి స్పీచ్ విన్న తర్వాత ఎస్, నేను ఇది చేద్దాము ఇది ఏందో తెలుసుకుందాం అన్నటువంటి ఆలోచన అయితే కలిగింది లీడర్స్. సో ఆ ఆలోచన కలిగింది, బుట్ క్యాంప్ అయిపోయింది, తర్వాత ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత ఆ తర్వాత నేను అప్లైనర్కి ఫోన్ చేయడం మొదలు పెట్టాను, అసలు ఏం చేయాలా హేమ మేడం, ఏం చేయాలి దీంట్లో ఇదని. అప్పుడు చెప్పారు, సరే ఏం లేదు సార్, జస్ట్ ఇట్లా మీకు వాడుతున్నారు కదా, మీకు ఏమన్నా రిజల్ట్ వస్తే ఆ రిజల్ట్ని మాత్రం మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి సార్ అని చెప్పారు. బాగానే ఉంది మేడం, నేను ఆయిల్ అది వాడుతున్నాను కదా, సరే బాగానే ఉంది. ఆ మరి దీని గురించి చెప్పాలంటే మరి ఎవరు చెప్తారు ఏదంటే అప్పుడు ఆనంద్ సార్, రవి సార్, సాయన్ సార్ వాళ్ళ హెల్ప్ తీసుకొని చిన్న చిన్నగా హోమ్ మీటింగ్స్ ప్లాన్ చేయడం జరిగింది. హోమ్ మీటింగ్ ప్లాన్ చేసి ఆ చేస్తున్నాము. తర్వాత నెట్వర్క్ ఏర్పాటు చేయాలంటున్నారు, కానీ హోమ్ మీటింగ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ ఏంటంటే ఇవన్నీ జాన్ చూసినాం చేసినాం అది ఇది అని అంటున్నారు. ఆ తర్వాత సార్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు నాతో ఆ మాటలు అంటున్నారు. ఆ, కానీ నేనేమో జూమ్ మీటింగ్కి వస్తే మాత్రం ఎవరెవరో ఏంది టైలరింగ్ పని చేసే వాళ్ళు సంపాదిస్తున్నారు, బేల్దారి పని చేసే వాళ్ళు సంపాదిస్తున్నారు, అందరికీ డబ్బులు వస్తున్నాయి దీంట్లో. కానీ నేనేమో ఆ ఎంఎస్ఆర్ సార్ చెప్పిన మీటింగ్ విని ఆ ఇన్స్పిరేషన్ తోటి నేను ఫీల్డ్లోకి వెళ్తేనేమో నాకేమో ఫుల్ నెగిటివ్ ఎదురవుతుంది. ఇతేంద్ర స్వామి అక్కడికి వెళ్తేనేమో అట్లా ఉంటుంది, ఇక్కడికి వెళ్తేనేమో ఇక్కడ ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు, ఆల్రెడీ చూసాము చాలా ముందు చేసాము మేము ఇప్పుడు వచ్చావు అని అంటున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లా. అర్థం కాకపోతేనే ఇంక నేను ఆనంద్ సార్ వాళ్ళకి ఫోన్ చేస్తా ఉన్నా, సార్ ఏం సార్ ఇట్లా జరుగుతుంది సార్, ఇట్లా జరుగుతుంది సార్ అని అంటే, సరే పర్వాలేదు సార్ ఇబ్బంది ఏం లేదు, ముందు అట్లాగే ఉంటుంది, అసలు ఈ సిస్టమే అట్లా ఉంటుంది. మన ఇంటి పక్కన వాళ్ళతో మన చుట్టాలతో చేసే బిజినెస్ కాదు సార్ ఇది. ఎవరన్నా కొత్త వాళ్ళు మీకు ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరన్నా ఉంటే చూడండి సార్ అన్నారు. సరే చిన్నగా మెల్లగా అట్లాగే ఒక 10 20 మందిని ఆ, చూసి మీటింగ్ పెట్టి చెప్పించి నెట్వర్క్ అనేది క్రియేట్ చేశాను. కానీ పెద్ద ఇన్కమ్ ఏం లేదు. నాకు కూడా ఏమనిపించిందంటే ఏంది ఇది, టైం వేస్ట్ చేసుకుంటున్నానా ఏంది, నాకున్న సమస్యలకి ఇప్పుడు దీంట్లో తిరిగితే ఏందో 100 200 వస్తున్నాయి, ఈ 100 200 తోటి అసలు నాకేం ఉపయోగం ఉంటుంది, ఏంది నేను ఇది చేయలేనేమో, అసలు ఇది మనకి సెట్ కాదేమో అన్న ఉద్దేశంలో నేను టచ్ చేసి చేయనట్టుగా ఉన్నాను.
అదే టైంలో నాకు మళ్ళీ అగైన్ మైసూర్ ట్రైనింగ్ ఆపర్చునిటీ అనేది ఆనంద్ సార్ రవి సార్ ఇవ్వడం జరిగింది. మైసూర్ రమ్మంటున్నారు. ఏడు మీటింగ్కి బూట్ క్యాంప్కి రమ్మంటేనే నాకు ఒక రోజు పోతే 1000-1500 కూలి వస్తుంది సార్. నేను మళ్ళీ ఇప్పుడు ఆడదాకా రావాలా అని అనేవాడిని. వాళ్ళు మైసూర్ రమ్మంటున్నారు డైరెక్ట్గా. టికెట్ ఎంత అంటే 5000 పెట్టు, 5000 అంటున్నారు. సార్ మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు సార్? నేను ఒక రూపాయి ఎలా సంపాదించుకోవాలని ఆలోచనలో నేనుంటే మీరేం సార్ 5000 పెట్టి ట్రిప్పుకి రా, మీటింగ్కి రా అని అంటున్నారంటే, లేదు సార్ ఇది మీటింగ్ కాదు, ఇది ట్రైనింగ్ సార్, ఇది బాగుంటుంది మైండ్ సెట్ ట్రైనింగ్, 45 లక్షలు సార్ సుబ్బయ్య సెట్ సార్ తీసుకునే మనందరు టాప్ అప్ అయినారు సార్. అసలు అక్కడికి వచ్చి చూడండి సార్, మీరు ఇప్పుడు దాకా మీరు ఫీల్డ్కి వెళ్ళారు, ఇన్ని 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 స్టెప్పులు వేశారు. హోమ్ మీటింగ్ అంటే మనం బూట్ క్యాంప్కి వచ్చారు, ఐడి వేశారు, ప్రొడక్ట్లు వాడుతున్నారు, సో ఫ్లోర్ మీటింగ్కి వస్తున్నారు. కానీ మీరు దీనికి వస్తే ఏంటంటే మీకు ఈ బిజినెస్ గురించి ఫుల్ క్లారిటీ వస్తుంది సార్ అని చెప్పారు. ఏం క్లారిటీ వస్తుందో ఏమో సార్, నాకేం అర్థం కావట్లేదు. ఎందుకంటే ఫ్లోర్ మీటింగ్కి రమ్మనేవాళ్ళు. సరే ఫ్లోర్ మీటింగ్ అనేది పోతే అప్పుడు దాకా నేను ఈ 20-30 మంది ఐడీలు ఎవరైతే వేసారో వాళ్ళందరికీ ఫోన్లు చేసేవాడిని ముందుగా, మీటింగ్ దగ్గరికి రండి, మీటింగ్ దగ్గర రండి అని. వస్తున్నాం, ఇదిగో వస్తున్నాం, వచ్చేసినాం ఆల్రెడీ ఇక్కడ దాకా అని అన్న వాళ్ళందరూ కూడా తీరా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేవాళ్ళు. ఒక్కడిని పోయి కూర్చోవాల్సి వచ్చేది అనమాట మీటింగ్ హాల్లో. అలా 3 నెలలు జరిగింది. నేను ఒకటే మాట అన్నా, సార్ ఒక్కడు కూడా రావట్లేదు సార్, నేను పిలిస్తే అసలు ఇది నాకు అవసరమా? ఎందుకు సార్ నేను పిలిస్తే ఎవరు రావట్లేదు సార్ అంటే, పర్వాలేదు సార్ మీరు రండి, మీరు ఒక్కరు రండి, మీకు అర్థమైంది కదా విషయం అంటే. అర్థమైంది, విషయం అర్థమైంది, కానీ ఇన్కమ్ ఏది? ఇన్కమ్ లేదు కదా అని అన్నాను. సరే చిన్నగా ఎలాగో సార్ వాళ్ళు చిన్నగా కన్విన్స్ చేసి మైసూర్ ట్రైనింగ్కి తీసుకెళ్ళడం జరిగింది. ఎప్పుడైతే నేను మైసూర్ ట్రైనింగ్కి వెళ్ళడం జరిగిందో 8%లో వెళ్ళాను లీడర్స్ నేను. సో మైసూర్ ట్రైనింగ్ వెళ్ళిన తర్వాత అప్పుడు నాకు ఈ బిజినెస్ కంటే కూడా మన మైండ్ సెట్ ఎలా వర్క్ అవుతుంది అనేది నాకు అర్థమైపోయింది. సో ఇప్పుడు దాకా నేనేం ఆలోచించుకున్నానంటే, మా పెద్దవాళ్ళు, నా పేరెంట్స్, నా ఫాదరు లేకపోతే మా తాత, వీళ్ళందరూ ఏదైతే మైండ్ సెట్లో ఉన్నారో అదంతా కూడా లేబర్ మైండ్ సెట్. ఏంటంటే ఈ రోజు మనం కూలి వచ్చిందని సంతోషపడుతున్నాము, కానీ ఈ రోజు కూలి చూసుకుంటే ఏంటంటే మన భవిష్యత్తు పేదరికం నుంచి బయటికి రాదు. కానీ ఎప్పుడైనా కూడా గ్రోత్ మైండ్ సెట్లో ఉండాలి మనము. ఓకేనా? లీడర్ మైండ్ సెట్ని అలవాటు చేసుకోవాలి. ఎన్ని రోజులని మనం ఇలాగ ఒక్కళ్ళం ఉండి కష్టపడి పని చేస్తాము? మనం అంటూ కొంతమందిని పని చేయించుకోగలిగితే, మన కింద ఒక నెట్వర్క్ ఏర్పాటు చేసుకోగలిగితే, ఆ తర్వాత కొన్ని రోజులు కష్టపడి పని చేసినా కూడా, పని చేసిన తర్వాత మనం ఫ్రీ అయినా కూడా, మనం లేకపోయినా కూడా, మన ఫ్యామిలీకి ఒక సెక్యూరిటీ క్రియేట్ కావాలంటే అది త్రూ నెట్వర్క్ ద్వారానే అయిద్ది అని అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు మన మైండ్ సెట్ మార్చుకున్న తర్వాత అప్పుడు నాకు అర్థమైంది. ఎస్, ఈ బిజినెస్ ముందుకు వెళ్తే కూడా చేయాలి, ఒకవేళ ముందుకు వెళ్ళలేకపోయినా కూడా చేయాలి. ముందు ఏదైనా కానీ ఈ బిజినెస్ అనేది చేయడం ఇంపార్టెంట్ అని తెలుసుకున్నాను. సో అక్కడికి వెళ్ళి మైండ్ సెట్ అనేది మార్చుకొని మళ్ళీ అగైన్ వచ్చి వర్క్ చేస్తే విత్ ఇన్ మంత్లో, ఒక్క 1 మంత్లోనే బ్రాంచ్ డైరెక్టర్ అవ్వడం జరిగింది లీడర్స్. అంటే 8%లో ఉండి వెళ్ళిన మైసూర్కి వెళ్ళిన నేను వచ్చిన తర్వాత నా మైండ్ సెట్ మార్చుకొని ఏదైతే బిజినెస్ అడుగుతా ఉందో, బిజినెస్కి ఏం చేస్తే గ్రోత్ అవుతామో అవన్నీ నేను తెలుసుకొని నా మైండ్ సెట్ మార్చుకొని, ఏదైతే లీడర్ మైండ్ సెట్ని పెంచుకొని, ఎప్పుడైతే నేను నా టీంకి కొంత ఇన్స్పిరేషన్గా నన్ను నేను మార్చుకొని, నా వేష భాషలు అన్నీ మార్చుకొని, నా మైండ్ సెట్ మార్చుకొని ఫీల్డ్లో వర్క్ చేయడం మొదలుపెట్టిన తర్వాత ఎస్, విత్ ఇన్ మంత్లోనే నేను బ్రాంచ్ డైరెక్టర్ అయ్యాను. బ్రాంచ్ డైరెక్టర్ అయ్యి దాదాపు 8,000 దాకా చెక్ తీసుకోవడం జరిగింది. సో ఆ తర్వాత నాకు అర్థమైంది, ఎస్ నెట్వర్క్ ఉండటం ద్వారా ఈ 8,000 రూపాయలు శాలరీ ఇన్కమ్ అనేది రావడం జరిగింది నాకు. నాకు ఒక్కటే విషయం అర్థమైంది, ఏమనంటే నేను చేసిన సచివాలయ ఉద్యోగంలో దాదాపు ఈ 8,000 లేకపోతే ఈ 15,000 తీసుకోవడానికి నేను దాదాపు 2.5 సంవత్సరాలు కష్టపడ్డాను. నాకు తిప్పలు పడ్డాను, ఏ పని చెప్తే ఆ పని చేశాను, ఏ టైంకి రమ్మంటే ఆ టైంకి వెళ్ళాను, ఏమన్నా పడ్డాను. అవునా? మరి ఇన్ని పనులు అచ్చం ఒక 15,000 కోసం చేసినప్పుడు, ఇక్కడ కేవలం జస్ట్ మంచిగా ఒక టీంని తయారు చేసుకొని, టీంని ముందుకు తీసుకెళ్తూ, టీంకి హెల్ప్ చేసుకుంటూ, టీంకి 4 రూపాయలు డబ్బులు ఇప్పించడం ద్వారా నాకు ఈ విధంగా 8,000 రావడం, సిల్వర్ డైరెక్ట్లో మళ్ళీ 12,000 రావడం, ఇలా జరుగుతుంది. సో ఇది బాగుంది కదా, ఈ వర్క్ ఈజీగా ఉంది అనిపించింది నాకు. సో ఆ విధంగా చేస్తూ నెట్వర్క్ని పెంచుకుంటూ పోవటం వల్ల ఏంటంటే, ఎస్ నేను ఆగిపోయినా కూడా ఇప్పుడు నేను చేస్తున్నటువంటి సచివాలయ ఉద్యోగాన్ని గనక నేను ఒక నెల రోజులు నేను ఆఫీస్కి వెళ్ళకపోయినా,
నాకు మెమో ఇచ్చేస్తారు, ఎందుకు ఆఫీస్ రావట్లేదు, నీకు నెక్స్ట్ మంత్ శాలరీ పెట్టమనని. అవునా? ఒక బాస్ ఉంటాడు. సో నాన్న తిట్లు తిడతారు, ఏ పని చేస్తే బాత్రూమ్ ఫోటోలు కూడా తీయాల్సి వస్తుంది అందరి ఇళ్ళకి తిరిగి. మరి ఇలాంటి ఉద్యోగం చేయాలనా, లేకపోతే మంచిగా నీట్గా ఒక ప్రొఫెషనల్ షర్టింగ్లో, అంటే ఒక ప్రొఫెషనల్ డ్రెస్ కోడ్లో వెళ్ళి నీకు వచ్చినటువంటి నీకు తెలిసినటువంటి హోమ్ మీటింగ్, లేకపోతే నిన్ను ఒక అప్లైనర్ని తీసుకొని వెళ్ళి ఒక వ్యక్తికి ఒక అవకాశాన్ని పరిచయం చేస్తూ టీం వర్క్ చేసుకుంటూ, బాస్ లేడు, నాకు నచ్చిన టైంలో చేసుకుంటూ, నన్ను ఎవరు టార్గెట్లు అడిగేవాళ్ళు లేరు. సో ఈ విధంగా చేసుకుంటూ పోతే ఏంటంటే ఎంత చేస్తే అంత ఇన్కమ్ వస్తుంది ఇక్కడ. సో మరి ఇది కదా చేయాల్సింది, ఇక్కడ ఇది బాగుంది కదా అనని అనుకున్నాం. కానీ ఈ విధంగా చేస్తూ కూడా ఏంటంటే మనకి ఈ గవర్నమెంట్ జాబ్ ఇంట్లో వాళ్ళు అంత ఈజీగా మనకి యాక్సెప్ట్ చేయరు కాబట్టి ఫుల్ టైం చేయడానికి. కాబట్టి పార్ట్ టైంగానే చేసుకుంటూ పోతున్నాను. ఇలా పార్ట్ టైంగా చేసుకుంటూ పోతే ఆ, చెప్పాను కదా, మైసూర్ ట్రైనింగ్కి వెళ్ళొచ్చిన తర్వాత జస్ట్ బ్రాంచ్ డైరెక్టర్ అయ్యాను. బ్రాంచ్ డైరెక్టర్ అయిపోయిన తర్వాత అట్లుంటాను వెంటనే గ్యాగ్ వేస్తుంది, అది కాదు నేను. సో నెక్స్ట్ మంత్ లోనే మళ్ళీ సిల్వర్ ఎంత డైరెక్టర్ అవ్వడం డబ్బులు? జరిగింది. 10 రూపాయలు. సిల్వర్ ఒకటి డైరెక్టర్ తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత అదే విధంగా ఈ విధంగా టీం వర్క్ చేసుకుంటూ టీంకి హెల్ప్ చేసుకుంటూ ఇట్లా ముందుకు వెళ్ళటం వల్ల ఏంటంటే జా జస్ట్ ఒక 10 10 మంత్స్లో నేను గోల్డ్ డైరెక్టర్గా ఉండి, సో గోల్డ్ డైరెక్టర్గా క్వాలిఫై అయ్యి ఇప్పుడు మంత్లీ 45,000, ఈ మంత్ కూడా 45,000 చెక్ తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, నేను చేసిన సచివాలయ ఉద్యోగంలో దాదాపు లీడర్స్ 6 ఇయర్స్ 7 ఇయర్స్ అవుతుంది నేను చేయబట్టి. ఇప్పుడు నా జీతం ఎంతంటే 32,000. దీనికోసం నేను శంకర్ సార్, మేడం వాయిస్ సార్ శంకర్ సార్, మేడం శోభ మేడం, నాకు కోహోస్ట్ ఇవ్వు. ఒక్క నిమిషం శోభ మేడం పూర్తిగా మేడం శంకర్ సార్, సార్ గుడ్ మార్నింగ్ సార్. సారీ సార్, ఇది టైట్ అయింది సార్. నా కోహోస్ట్ ఇవ్వా. సో సార్ గుడ్ మార్నింగ్ సార్ కంటిన్యూ శంకర్ సార్, కంటిన్యూ. ఓకే సారీ సార్. సార్ ఎక్కడ వరకు మ్యూట్ అయిందా? సో ఓకే, ఇప్పుడు సార్ వినిపిస్తుందా నా వాయిస్? ఇప్పుడు వినిపిస్తుంది. ఎస్, ఓకే, థ్యాంక్ యూ సార్. సో ఈ విధంగా నేనేంటంటే చేస్తున్నటువంటి జాబ్లో ఒక బాస్ కింద వర్క్ చేస్తున్నాను. సో బాస్ కింద వర్క్ చేస్తూ కూడా, సో ఇన్ని సంవత్సరాలు చేసినా కూడా నాకు ఒక రెస్పెక్ట్ లేదు, ఒక వాల్యూ లేదు, ఏమి లేకుండా ఇప్పటికి కూడా తిట్లు తినుకుంటూ ఆ 30,000 కోసం చేస్తా ఉన్నాను. కానీ ఇక్కడ నేను ఎంత హ్యాపీగా, ఎంతో ఫ్రీగా, ఎంతో ఫ్రీడమ్గా నాకు తెలిసిన విషయాన్ని ఈ విధంగా చెప్పుకుంటూ షేర్ చేసుకుంటూ టీంని బిల్డ్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల ఏంటంటే జస్ట్ 9 మంత్స్లో నాకు నా సచివాలయం సాలరీ క్రాస్ అయిపోయి 42,000 చెక్ అనేది రావడం జరుగుతూ ఉంది ప్రతి మంత్. సో ఇది నాకు బాగా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఈ 42,000 మనం ఉన్నా లేకపోయినా కూడా మన కింద టీం ఉండటం వల్ల, టీం వర్క్ ఉండటం వల్ల ఏంటంటే, సో మనం ఆగిపోయినా కూడా ఈ ఇన్కమ్ అనేది నెక్స్ట్ నుంచి నా నామినీకి, నా భార్యకి, పిల్లలకి వెళ్ళిపోతా ఉంది. కానీ బయట ఇప్పుడు నేను చేస్తున్నటువంటి ఈ గవర్నమెంట్ సెక్టార్లో ఇప్పుడు కానీ చూసుకుంటే, నేనంటూ ఆగిపోతే నాకు వచ్చి ఆ 32,000 కూడా ఆగిపోతాయి. నా ప్లేస్లో ఇంకొకటి వచ్చి చేస్తాడు. సో ఎక్కడ కూడా మన వెస్టేజ్ లో ఉన్నటువంటి ఆపర్చునిటీ లేదు లీడర్స్, గమనించండి. 3 జనరేషన్ ఇన్కమ్ ఉంది దీంట్లో. సో అందువల్ల ఏంటంటే నేను దీన్ని హార్ట్ఫుల్ గా మనసు పెట్టి వర్క్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో ఈ చిన్న సక్సెస్ అనేది వచ్చింది నాకు ఈ 9 మంత్స్లో. అయితే ఈ సక్సెస్ కు ఉన్నటువంటి సీక్రెట్స్ ఏందనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఎస్, ఇక్కడ సీక్రెట్స్ లేకపోతే ఇక్కడ పెద్ద కష్టం అనేది కూడా ఏం లేదు లీడర్స్. జస్ట్ ఏదైతే అప్లైనర్స్ చెప్తున్నారో నాకు ఏదైతే అప్లైనర్స్
చెప్పారో, ఏదైతే ఆ, ఆ, చూపించారో మార్గం, అది తూచా తప్పకుండా కళ్ళు మూసుకొని వెళ్ళిపోయాను అంతే. శంకర్ సార్, నాకు టీం రావట్లేదు సార్, ఆనంద్ సార్, నాకు టీం రావట్లేదు, నేను ఒక్కడనే మీటింగ్కి వస్తున్నాను, సో నాకు ఎవరు కూడా పలకట్లేదు, నా ఫోన్ ఎత్తట్లేదు, నేను ఈ బిజినెస్ చేయలేను అని అన్నాను. సార్ ఒకటే మాట చెప్పాడు, నథింగ్ ప్రాబ్లం శంకర్ సార్, మీరేమి ఇబ్బంది పడాల్సిన పని లేదు, మీరు అట్లా ఏం ఫీల్ అవ్వద్దు, మీరు రండి ఫస్ట్, మీరు మీటింగ్కి వచ్చి విన్నారా లేదా, మీరు కూర్చున్నారు కదా, మీటింగ్కి తర్వాత వాళ్ళే వస్తారు, సో ముందు మీరు రండి అని అన్నారు. అప్పుడు ఆయన మాటల్లో నాకు అర్థం కాలేదు. అప్పుడు తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఎస్, ఈ బిజినెస్లో ఇప్పుడు దాకా మనం ఏం చేస్తున్నామంటే, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, మన దగ్గర ఉన్న వాళ్ళకి, అమ్మలక్కలకి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇప్పుడు దాకా మనల్ని ఏ వేష భాషలతో చూసారో వాళ్ళకి చదువుతున్నాం పోయి, వాళ్ళకి మన మీద బిలీఫ్ రాలేదు కాబట్టి వాళ్ళు రావట్లేదు. కానీ ఒక కొత్త వ్యక్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు ఏంటంటే, మనల్ని మనం మార్చుకొని మీటింగ్స్కి ఎందుకు రమ్మంటున్నానంటే, మీటింగ్స్కి వస్తే నిన్ను నువ్వు లీడర్గా మార్చుకోవచ్చు ఫస్ట్. నీలో కొంత మార్పు కావాలి దీంట్లో. ఇప్పుడు దాకా మనం చెప్పాం కదా, లేబర్ మైండ్ సెట్లో ఉన్నాము, ఏదో కూలిక నాలిక ఒక 10 రూపాయలు వచ్చే పనులు చేసుకునేటువంటి మైండ్ సెట్తో ఉన్నాం. కాబట్టి ఏంటంటే, అసలు మనం పిలిస్తే ఎవరు రావట్లేదు, మనం అక్కడే ఆగిపోయాం, మన థాట్ అక్కడే ఆగిపోయింది. ఎప్పుడైతే మీటింగ్స్కి వెళ్తున్నామో, మోర్ మీటింగ్స్కి అటెండ్ అవుతున్నామో, గెలిచిన వాళ్ళని చూస్తున్నాము, గెలిచిన వాళ్ళు పదే పదే మాట్లాడుతూ, గెలిచిన వాళ్ళు ఏ విధంగా గెలిచారు, వాళ్ళు ఏ విధంగా వెళ్ళారు, సో వాళ్ళు ఏ విధంగా మారారు, ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఏ విధంగా నుంచున్నారు, ఇవన్నీ ప్రతి ఒక్క పాయింట్ కూడా అబ్జర్వ్ చేయండి శంకర్ సార్. సో వాళ్ళకే సాధ్యమైనప్పుడు మీకెందుకు సాధ్యం కాదు? సో వాళ్ళు ఏం చేస్తారో, గెలిచినోడు ఏం చేశాడో అదే పని మనం కూడా చేస్తే మనం కూడా గెలుస్తాం కదా అని, ఆ విధంగా ఎప్పుడైతే సార్ వాళ్ళు నాకు మీటింగ్స్కి తీసుకెళ్తూ నన్ను ఈ విధంగా ముందుకి నడిపిస్తా ఉన్నారో, నేను ఒకటే డిసైడ్ అయినాను, సో ఓకే, అప్లైనర్ చెప్పింది చెప్పినట్టు కళ్ళు మూసుకొని కనుక చేయగలిగితే ఖచ్చితంగా వాళ్ళు మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారు అనేటువంటి కాన్ఫిడెన్స్ నాకు బిల్డ్ అయిన తర్వాత, ఎస్, అప్లైనర్ ఇంకేది చెప్తే అది, ఎక్కడికి రమ్మంటే అది, ఏ మీటింగ్ అయితే అది. సో ఈ ఈ ప్రపంచంలో ఎవరైనా మనం మంచి కోరుకునే వాళ్ళు, మనం బాగుండాలి, మనకి డబ్బు రావాలి, లేదా మనం సక్సెస్ అవ్వాలని కోరుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే, అది కేవలం మన అప్లైనరు, దట్టు మన వెస్టేజ్ బిజినెస్ మాత్రమే. మన వెస్టేజ్ బిజినెస్లో ఎవరైతే మనల్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తూ మనల్ని గైడ్ చేస్తున్నటువంటి ఎవరైతే మెంటర్, ఎవరైతే లీడర్ ఉన్నారో, సో వాళ్ళు. అంతకు మించి మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు, మన చుట్టాలు, రిలేటివ్స్ ఎవ్వరు కూడా మనల్ని, మనం బాగుంటే ఆ, ఓర్చుకోలేనటువంటి పరిస్థితి ఉందన్నమాట. కానీ నాకు మన సిస్టంలో నచ్చినటువంటి గొప్ప విషయం ఇది కూడా ఒకటి. సో కాబట్టి ఏంటంటే, మనం ఎప్పుడు కూడా గెలవాలని మన అప్లైనర్ కోరుకుంటారు కాబట్టి, అప్లైనర్ ఏది చెప్తే అది చేయబట్టుకొని, అప్లైనర్ చేయబట్టుకొని నెంబర్ ఆఫ్ మీటింగ్స్కి అటెండ్ అవుతూ, నా మైండ్ సెట్ మార్చుకుంటూ, టీంని బిల్డ్ చేసుకుంటూ, ఈ విధంగా ముందుకు వెళ్తూ చేయటం వల్ల ఏంటంటే, ఎస్, నాకు ఇలాంటి సక్సెస్ అనేది రావడం జరిగింది. కాబట్టి ఒక చిన్న జాబ్ చేసుకుంటూ, ఒక సచివాలయ ఉద్యోగం చేసుకుంటూ, పార్ట్ టైంగా వర్క్ చేస్తున్నటువంటి నాలాంటి వ్యక్తికే ఇది సాధ్యమైతే, ఇక ఫుల్ టైం చేసుకునే వాళ్ళు, లేకపోతే దీన్ని బిలీవ్ చేసి ఈ సిస్టమ్ని గట్టిగా పట్టుకొని నా వర్క్ చేస్తే దీంట్లో లక్షలు సంపాదించే అవకాశం ఉంది. దీని 100% చెప్పగలను. ఎందుకంటే లీడర్స్, గమనించండి, నాకు తెలిసిన ప్రపంచంలో నాకు తెలిసి ఆ, ఇంతకు ముందు నా ప్రపంచం చాలా చిన్నది, కానీ నేను ఎప్పుడైతే ఎంప్లాయ్మెంట్ కెరియర్ స్టార్ట్ చేశానో, నెంబర్ ఆఫ్ స్టేట్స్, చాలా మంది జనాల్ని, పీపుల్స్ని కలవడం జరిగింది. సో తర్వాత చాలా చాలా వర్కులు, పనులు, ప్రతి పని చేయడం జరిగింది. ఎక్కడ కూడా మనకి గ్రోత్ అనేది ఉండదు అనమాట. నాకు అర్థమైన విషయం, ఈవెన్ గవర్నమెంట్ జాబ్లో కూడా ఉండదు. చాలా మంది అనుకుంటారు గవర్నమెంట్ జాబ్ వస్తే లైఫ్ సెట్ అవుతుంది, ఏం ఉండదు, ఉత్తమ ఆటలే అన్నీ కూడా. సో కానీ ఏకైక మార్గం, ఏకైక ప్లాట్ఫామ్ ఏదైనా ఉందా అంటే ఈ సిస్టమ్, మన వెస్టేజ్ సిస్టమ్. సో నెట్వర్క్ మార్కెటింగ్, మన గౌతమ్ బాలి గారు మనకి ఇచ్చినటువంటి అవకాశం. కాబట్టి ప్రతి ఒక్క లీడర్ కూడా ఈ జూమ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే, ఈ అవకాశాన్ని పట్టుకోండి, ఇది ఏందో తెలుసుకోండి, దీన్ని సీరియస్గా తీసుకోండి. సీరియస్గా కనుక తీసుకొని మీరు కనుక వర్క్ చేయడం స్టార్ట్ చేస్తే, మిమ్మల్ని మీరు మార్చుకోగలిగితే, దీంట్లో మన తరాలు మారే అవకాశం ఉంది. 100% చెప్తున్నాను నేను. ఎందుకంటే నా ఈ యొక్క సంవత్సరంన్నర జర్నీలో నాకు అర్థమైన విషయం అదే. సో సింపుల్, ఏం లేదు ఇక్కడ, మనం పెద్దగా కష్టపడాల్సింది కూడా ఏం లేదు, మనకేం టార్గెట్స్ కూడా ఏం లేవు. గెలిచిన వ్యక్తి అమ్మటి చేయబట్టుకొని కళ్ళు మూసుకొని వెళ్ళిపోవటమే అంతే. అతను ఏం దారి చూపిస్తున్నాడో, ఏం నడవమంటున్నాడో ఆ నడక నడిస్తే చాలు, ఏం మాట మాట్లాడమంటున్నాడో ఆ మాట మాట్లాడితే చాలు, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడితే చాలు. ఓకేనా? సో సురేష్ సార్ గారు ఎప్పుడు అంటారు, మేము బిజినెస్ అంతా కూడా మీ నోట్లోనే ఉంది. ఓకేనా?
మనం ఏది ఇక్కడేం పెద్ద ఇది చేయాల్సిన పని లేదు. ఆ, ఏదో పీపీటీలు చేయాల్సిన పని లేదు, నాలెడ్జ్ తెలుసుకోవాల్సిన పని ఏం లేదు. సింపుల్. నాకు కూడా అర్థమైన విషయం ఏంటంటే మొన్నటి దాకా నేను కూడా సార్ ప్రొడక్ట్ నాలెడ్జ్ ఉండాలా, ప్రొడక్ట్ల గురించి అవగాహన ఉండాలా, జనాలకి చెప్పాలంటే బిజినెస్ గురించి అవగాహన ఉండాలన్న ఆలోచనలో ఉండేవాడిని. కానీ ఎప్పుడు ఆ ఆలోచన పెట్టుకొని ఎప్పుడైతే నేను వర్క్ చేస్తా ఉన్నానో నాకు అంత గ్రోత్ అనేది సాధ్యం కాలేదన్నమాట. గ్రోత్ ముందుకు వెళ్ళట్లేదు అనమాట. ఎక్కడక్కడే తిరుగుతా ఉన్నా. కానీ మన సార్ వాళ్ళు చెప్పిన మాటని, మన టీం ఎంతమంది మీటింగ్లో కూర్చుంటే మనం అంత పెద్ద చెక్కు తీసుకోవచ్చు అని ఎప్పుడైతే వాళ్ళు చెప్పారో, అసలు అవునా ఇలా ఇలా చెప్తే ఇలా చేస్తే అయిద్దా, సాధ్యం అయిద్దా అని జస్ట్ ట్రై చేశాను అంతే. ట్రై చేస్తే 2 నెలల్లో డబుల్ ఎల్ఓబిలు, వండర్ఫుల్ లీడర్స్ పడ్డారు. సో డబుల్ ఎల్ఓబిలు వచ్చినాయి. నా టీం ఎప్పుడైతే ఎక్కువ మంది మీటింగ్స్ లో కూర్చోవడం స్టార్ట్ చేశారో అప్పటి నుంచి నాకు ఎల్ఓబిలు రావడం జరిగినాయి. చెక్కు 11, 13, 12 వేల నుంచి డైరెక్ట్ గా 30,000కి వెళ్ళింది. 36,000కి, 36,000 నుంచి 42, పోయిన మంత్, ఈ మంత్ వచ్చేసి 45. సో చూడండి, ఎక్కడైనా నెల నెలకి ఒక 4-5 వేలు పెరిగే అవకాశం ఉందా? సో చూడండి, 30,000 నుంచి 40,000 ఆడ 10,000 పెరిగింది. అంటే ఇక్కడ ఏంటంటే విషయము, సార్ వాళ్ళు చెప్తున్నారంటే అంటే అప్లైనర్స్ ఏదైతే చెప్తున్నారో వాళ్ళు ఆల్రెడీ అది ఫేస్ చేసి చెప్తున్నారు. ఆల్రెడీ వాళ్ళు దాన్ని చవి చూచారనమాట. సో ఇక్కడ మనకు ఉన్నటువంటి వండర్ఫుల్ అవకాశం ఏంది తెలుసా? మనల్ని సేఫ్గా ముందుకు తీసుకెళ్తాడు అప్లైనర్. ఎందుకంటే అప్లైనర్ ఆల్రెడీ ఒక ముళ్ళబాటలో వెళ్ళి పడి, ఆయన రక్తం కార్చుకొని మూతి ముక్కు పగలగొట్టుకొని ఆయనకి అయినటువంటి ఎక్స్పీరియన్స్ని కింద వాళ్ళకి చెప్తాడు. అయ్యా మీరు ఈ దారిలో వెళ్ళొద్దు, ఈ దారిలో వెళ్ళండి, ఈ దారిలో వెళ్తే మీరు ఈజీ, ఈ దారిలో వెళ్తే కష్టం అని చెప్తారనమాట. సో మనకున్నటువంటి వండర్ఫుల్ ఆపర్చునిటీ తెలుసా? అసలు ఏ బిజినెస్లో కానీ ఏ జాబ్లో కానీ ఎవడు చెప్పడం మనకి, ఇదిగో ఇది దీంట్లోకి వెళ్తే గన్ షాట్గా నీకు లేకపోతే మీకు ఈ సక్సెస్ వస్తుంది, లేకపోతే గన్ షాట్గా మీకు ఈ లెవెల్ దొరికిద్దానని మనకి ఏ బిజినెస్లో ఏ జాబ్లో చెప్పరు లీడర్స్. కేవలం మన వెస్టేజ్ బిజినెస్లో దట్టు ఒక సక్సెస్ఫుల్ అప్లైనర్ మాత్రమే చెప్పగలుగుతాడు అనమాట. ఎందుకంటే మీ సక్సెస్ ఆయన సక్సెస్తో ముడిపడి ఉంది కాబట్టి, మీరు బాగుంటే ఆయన బాగుంటాడు కాబట్టి, మనం బాగుండాలని కోరుకునే వ్యక్తి ఆయనే కాబట్టి ఆయన చూపిస్తాడు అనమాట మనకి దారి. కాబట్టి కళ్ళు మూసుకొని ఆ దారిలో నడుచుకుంటూ వెళ్ళిపోతే, ఆయన చెప్పినట్టు చేసుకుంటూ వెళ్ళిపోతే సక్సెస్ వస్తుంది. ఇదే పని నేను కూడా ఫస్ట్లో చేయలేదు, తర్వాత మార్చుకొని ఎప్పుడైతే వాళ్ళు ఏదైతే చెప్తున్నారో మీటింగ్స్ కి ఎక్కువ మంది టీం ని ప్రమోట్ చేయమని చెప్తున్నారో అదే పని నేను కూడా చేస్తా ఉన్నాను. ఇప్పుడు చేస్తా ఉండడం వల్ల ఏంటంటే మెల్లమెల్లగా ముందుకెళ్ళడం మొదలైందనమాట. సో ఇదే పని అందరు కూడా చేస్తే అందరు కూడా సక్సెస్ అవ్వచ్చు. సో ఏదైతే మనకి దగ్గరలో బూట్ క్యాంప్స్ జరుగుతూ ఉన్నాయి, సో తర్వాత మన సెమినార్స్ జరుగుతూ ఉన్నాయి, సురేష్ సర్వర్లో ఫ్లోర్ మీటింగ్స్ జరుగుతున్నాయి. సో ఈ మీటింగ్స్ని ఎఫిషియెంట్గా మంచిగా ప్లానెడ్గా సక్సెస్ఫుల్గా నేనేం చేస్తున్నాను అంటే యూజ్ చేసుకుంటా ఉన్నాను అనమాట. టీంని తీసుకెళ్ళి కూర్చోబెట్టుకోవటం, ఎక్కడ మీటింగ్ జరిగితే అక్కడ వాళ్ళకి ఫోన్ చేయటం, ఫోన్ చేసి పలానా సార్ ఈరోజు పలానా మీటింగ్ ఉంది, ఈరోజు సురేష్ సార్ వస్తున్నారు మీటింగ్ హాల్కి, సో మీటింగ్ సురేష్ సార్ వండర్ఫుల్గా చెప్తారు కాబట్టి మీరు వెళ్ళి కూర్చోండి అని. ఈ విధంగా ఏంటంటే ఎక్కడ మీటింగ్ జరిగితే అక్కడ ముందు మన టీంని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టుకుంటూ ఉండటం వల్ల ఏంటంటే మన ఈ విధంగా సక్సెస్ఫుల్గా టీం అనేది ముందుకెళ్తా ఉందన్నమాట. ఆ తర్వాత దగ్గరలో బూట్ క్యాంప్స్ జరిగితే మిస్ అవ్వకుండా బూట్ క్యాంప్కి వెళ్ళిపోవడం. తర్వాత మైసూర్ ట్రైనింగ్. సో మైసూర్ ట్రైనింగ్ రేపు జరగబోయేటువంటి మైసూర్ ట్రైనింగ్ నిజంగా అసలు ఆనంద్ సార్, రవి సార్ వాళ్ళు నాకు ఇచ్చినటువంటి వండర్ఫుల్ అవకాశంగా భావిస్తాను నేను. ఎందుకంటే ఎప్పుడైతే నేను మైసూర్ ట్రైనింగ్కి అటెండ్ కాలేను సార్, నా వల్ల కాదన్నాను, కానీ వాళ్ళు కన్నా వదిలేసి ఉంటే, సరే ఆయన రాలేను అంటున్నాడు కదా అని వదిలేసి ఉన్నట్టయితే నాకు తెలిసి నేను ఈ సిస్టంలోకి వచ్చేవాడిని కాదు, ఎంత ఫ్రీగా ఉండేవాడిని కాదు. నిజంగా లీడర్స్ చెప్తున్నాను, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. మొన్నటి దాకా నేను ఏదైతే ఫైనాన్షియల్గా స్ట్రగుల్స్ పడ్డానో ఈ రోజు నాకు ఆ స్ట్రగుల్స్ లేవు నిజంగా. ఎందుకంటే ఇద్దరి మీద మాకు గవర్నమెంట్ జాబ్స్లో ఒక 50,000 వస్తున్నాయి, దాంతోపాటు వెస్టేజ్లో ఒక 45,000 వస్తున్నాయి. చూడండి, ఆ ఇద్దరం కలిసి కష్టపడితే వచ్చేటువంటి శాలరీ నాకు పార్ట్ చేస్తే, పార్ట్ టైంగా సింపుల్గా పార్ట్ టైంగా నాకు ఫ్రీ ఉన్న టైంలో ఆ, చేసుకుంటా వెళ్తే ఇప్పుడు 45,000. బాస్ లేడు, ఏం లేడు, నా ఇష్టం వచ్చినప్పుడు నెలలో నేను వర్క్ చేసుకుంటా పోవటం వల్ల, టీం ఉండటం వల్ల 45,000 వస్తున్నాయి. అంటే చూడండి, ఇద్దరు చేసే పనిని సగం పని చేశానో లేదో నాకు వెస్టేజ్ అనే దాని నుంచి ఇస్తా ఉంది. ఇప్పుడు నేను ఫైనాన్షియల్గా చాలా ఫ్రీ అయ్యాను అనమాట. చిన్న చిన్న అప్పులు అవన్నీ కూడా తీర్చుకుంటా ఉన్నాను, ప్రశాంతంగా ఉంది, హ్యాపీగా.
టీంతో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి అవుతుంది. గవర్నమెంట్ జాబ్, ఈ జాబ్ మీద మొన్నటిదాకా అమ్మ ఈ జాబ్ పోతే ఎట్లా, శాలరీ పెట్టకపోతే ఎట్లా అని ఆలోచించేవాడిని. శాలరీ పెట్టకపోతే నాకు ఇంకా అదే కావాలనిపిస్తుంది అనమాట. వాళ్ళు ఎప్పుడైతే శాలరీ పెట్టనంటారో నేను నమస్తే చెప్పి సరే సార్ నాకు సెలవులు కావాలని చెప్పి బయటకు వచ్చేసి ఫుల్ టైం చేద్దామా అనిపిస్తుంది అనమాట. సో అంత సక్సెస్ నేను రుచి చూశాను అనమాట ఇక్కడ. అంత ఇది ఉంది. కాబట్టి ఏంటంటే ఇది నిజంగా ఆ, ఏదో ఒక మీటింగ్లో విన్నాను నేను. ఈ వెస్టేజ్లో డబ్బు ఎంత ఉందంటే భూమి మీద మట్టి ఎంత ఉందో అంత ఉందంట. నిజమే. మన భూమి మీద మట్టి ఎంత ఉందో అంత ఉంది. సముద్రంలో నీళ్ళు ఎంత ఉన్నాయో అంత ఉన్నాయి అన్నమాట డబ్బులు. అయితే మనలో ఉంది. అది చెమ్ముతో తెచ్చుకుంటామా, గ్లాస్తో తెచ్చుకుంటామా, లేకపోతే మనం సార్ వాళ్ళు అన్నట్టు డైరెక్ట్గా పైప్ లైన్ వేసుకుంటారా అనేది నీ చేతిలోనే ఉందన్నమాట. నీ చేతిలో కంటే కూడా నా చేతిలో ఉంది. ఓకేనా. మనం ఏ విధంగా తీసుకెళ్ళాలి, ఏం తీసుకెళ్ళాలి, దేని నుంచి తెచ్చుకోవాలని అనేది మన చేతిలో ఉంది. కాబట్టి మన తరాలను మార్చుకునేటువంటి అవకాశం ఇక్కడ ఉంది. దాంతోపాటు ఏదైతే మనం లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ అని చెప్తున్నామో, ఈ లైఫ్ చేంజ్ అవ్వాలంటే ముందు మనం చేంజ్ అవ్వాలి. సో కాబట్టి మిమ్మల్ని ఎవరైతే ప్రతి ఒక్క లీడర్కి రిక్వెస్ట్, జూమ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క లీడర్స్కి ఎవరైతే మిమ్మల్ని ఈ ఈ ఈ ప్లాట్ఫామ్ని పరిచయం చేశారో నిజంగా వాళ్ళకి వెరీ థ్యాంక్ఫుల్ చెప్పండి మీరు. ఎందుకంటే ఎప్పుడైతే మీరు సీరియస్గా దీన్ని పట్టుకొని బిలీవ్ చేసి ముందుకు నడుస్తారో అప్లైనర్ చెప్పినట్టు, సో మీకే షార్ట్ టైంలో దీని యొక్క సక్సెస్ అనేది మీకు అర్థమవుతుంది. సో కాబట్టి ఏంటంటే సో ప్రతి ఒక్కరు కూడా దీన్ని సీరియస్గా చెయ్యండి. సీరియస్గా తీసుకోండి. ఫస్ట్ అసలు ఏం చెప్తున్నారు, సో సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు ఏం చేస్తున్నారు, మీటింగ్స్కి ఎందుకు రమ్మంటున్నారు, వెళ్ళి చూడండి అర్థమవుతుంది. బూట్ క్యాంప్ ఉంది దగ్గరలో, అవునా, రేపు మే నెలలో బూట్ క్యాంప్ ఉంది, వెళ్ళి చూడండి. లేదు మీ టీంని తీసుకెళ్ళి కూర్చోబెట్టి చూడండి. ఇప్పుడు దాకా నేను సిల్వర్లో ఉన్నాను సార్, సిల్వర్లో ఉండి చెక్ ముందుకెళ్ళట్లేదు, లేకపోతే సిల్వర్లో నాకు ఎల్ఓబి కావాలి, లేకపోతే సైడ్ పాయింట్ కావట్లేదు. సింపుల్, నాకు ఒక్కటే మాట చెప్పారు మా సార్ వాళ్ళు. సార్ నీకు ఎల్ఓబి కావాలంటే నీ ఫస్ట్ లైన్లో ఎల్ఓబి లైన్లో ఎంతమంది మీటింగ్కి వెళ్తున్నారో చూసుకున్నాను అన్నాడు. సైడ్ పాయింట్లు కాలేదు, సైడ్ పాయింట్లో ఎంతమంది లీడర్స్ మీటింగ్కి వచ్చి కూర్చుంటున్నారో ఆలోచించుకొని అన్నారు. ఈ 2 పనులే చేసిన లీడర్స్ నేనైతే. ఈ 2 పనులే జస్ట్ ఇప్పుడు 8 నెలల్లో పార్ట్ టైంగా చేస్తే నాకు డబుల్ ఎల్ఓబి ఎలా వచ్చిందంటే సింపుల్. సార్ వాళ్ళు ఏదైతే నాకు కీ పాయింట్ చెప్పారో, అంటే ఇది కీ సార్, ఇదిగో ఈ కీ, ఈ తాళం పెట్టి తిప్పితే నీకు డోర్ లాక్ అయిద్దని, అన్లాక్ అయిద్దని అని చెప్పి ఎప్పుడైతే చెప్పారో ఆ పాయింట్ నేను టెస్ట్ చేసిన. జస్ట్ అవునా సరే ఓకే, ఏదో ఒక మాట చెప్పి నా కింద ఉన్నటువంటి ఆ ఎల్ఓబి లైన్లో ఉన్న లీడర్స్ని తీసుకొచ్చి మీటింగ్ బూట్ క్యాంప్లో కూర్చోబెట్టిన. ఆ మీటింగ్ ఏదైతే 2 లైన్లలో కీ లీడర్స్ ఉన్నారో వాళ్ళని తీసుకొని మైసూరు పోయినా. సో ఎప్పుడైతే ఇట్లా మీటింగ్స్ తిప్పానో వాళ్ళని, ఆ మీటింగ్ ఎఫెక్ట్ వల్ల వాళ్ళు ఏమయ్యారంటే నేను ఇప్పుడు దాకా బ్యాగ్ చేసుకొని నేను తిరుగుతూ ఉన్నాను అనమాట అందరికీ. రామయోగి సార్ నీకు ఏమన్నా మీటింగ్ కావాలన్నా, లేకపోతే వెంగళరెడ్డి సార్ నీకు ఏమన్నా మీటింగ్ కావాలన్నా, భూలక్ష్మి మేడం మీకు కావాలన్నా, అనంతలక్ష్మి మేడం మీకు కావాలన్నా అని. ఎప్పుడైతే వీళ్ళని మీటింగ్స్ తీసుకెళ్తూ, ఎప్పుడైతే రామయోగి సార్ని, వెంగళరెడ్డి సార్ని, వండర్ఫుల్ లీడర్స్ దొరికారు నాకు. సో వీళ్ళని ఎప్పుడైతే మైసూర్ ట్రైనింగ్కి తీసుకెళ్ళి కూర్చోబెట్టగలిగానో, మైసూర్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం అర్థమైందంటే ఎస్ ఇది నా బిజినెస్, శంకరన్న చేసేది కాదు, శంకర్ సార్ చేసేది కాదు, ఇది నా అంతటి నేనే చేసుకోవాలా. ఇప్పుడు శంకర్ సార్కి చెక్కు వస్తుంది, ఆయన చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు నా చెక్కు పెరగాలంటే నేను చేయాలని అర్థమైంది వాళ్ళకి అక్కడ. సో అర్థమైన తర్వాత ఈ రోజున వాళ్ళు ముందుకెళ్తే బ్యాగ్ తీసుకొని బయటికి వస్తే వండర్ఫుల్ లీడర్స్ అనే వాళ్ళు క్రియేట్ అయ్యారు. సో టీం అనేది కిందికి వెళ్ళిపోతా ఉంది, ఎల్ఓబీలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇదంతా ఎక్కడుంది, సింపుల్గా ఆలోచిస్తే మీటింగ్లోనే ఉంది. ఆ మీటింగ్కి వెళ్తేనే మనకి ఏదో సమ్ చేంజ్ దొరుకుతుంది, చేంజ్ అవుతున్నారు మనుషులు, మైండ్ సెట్ మారుతుంది అనమాట. ఈ పాయింట్ నాకు ఎక్కించుకోవడానికి ఈ 8 నెలలు పట్టింది. ఈ 8 నెలలు 9 నెలలు నాకు ఈ పాయింట్ ఎక్కడానికి టైం పట్టింది. ఎప్పుడైతే నా అప్లైనర్ చెప్పినటువంటి పాయింట్లు ఆ సూక్ష్మాన్ని గ్రహించుకొని నా టీము మీటింగ్స్కి వెళ్ళడం మొదలు పెట్టాము. అప్పటి నుంచి ఏంటంటే నాకు ఈ విధంగా సక్సెస్ అనేది ముందుకు వెళ్తా ఉందన్నమాట. సో సింపుల్ లీడర్స్, ఈ బిజినెస్ ఏం లేదు, మీకేం పెద్ద డిగ్రీలు అవసరం లేదు, లేకపోతే పెద్ద పెద్ద ప్రొడక్ట్ నాలెడ్జ్లు పని లేదు, లేకపోతే పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్స్ అవసరం లేదు. సింపుల్గా మనం మీటింగ్ ఎక్కడుందో జరుగుతుందో చూసుకోవటం, ఆ మీటింగ్లో నేను నా టీం ఉంటే చాలు, అంతే, కథం అయిపోయింది బిజినెస్, అంతే సింపుల్. ఇంట్లో వాడుకుంటూ బయట తీసుకునే వస్తువులు ఇక్కడ వాడుకుంటాం అంతే. ఇంత సింపుల్ బిజినెస్ అనమాట. దీన్ని పెద్దగా చూడొద్దు, మీరు పెద్దగా ఆలోచించొద్దు అసలు. ఎంత సింపుల్గా ఎవరైతే ఆలోచిస్తారో అంత సింపుల్గా వాళ్ళ చెక్కులు వెళ్ళిపోతాయి అనమాట పైకి. సో నేను ఈ యొక్క ఈ షార్ట్ టైంలో ఈ యొక్క
8-9 నెలల జర్నీలో నేను తెలుసుకొని, నేను నేర్చుకొని, నేను మార్చుకున్నాను. సో ఈ మార్చుకొని నేర్చుకోవటం వల్ల ఏంటంటే నాకు ఇలాంటి సక్సెస్ అనేది వచ్చింది. సో ఎవరైతే నాకు ఈ ప్లాట్ఫామ్ పరిచయం చేశారో వాళ్ళకి, దాంతోపాటు నా వెనకుండి నన్ను ముందుకు నడిపిస్తున్నటువంటి నా మెంటర్స్, సో సురేష్ సార్ గారు, దాంతోపాటు నా అప్లయన్స్ రవి సారు, ఆనంద్ సారు, హైమ మేడం, సో వీళ్ళందరికీ కూడా నా 3 తరాలు కూడా నేను రుణపడి ఉంటాను. సో ఎందుకంటే ఇలాంటి ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ని నాకు పరిచయం చేయడంతో పాటు ఎస్ ఇదే నీకు కరెక్ట్, ఇది నువ్వు నేర్చుకో అని చెప్పి నాకు దగ్గరుండి నేర్పించి నన్ను ఈ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు. నిజంగా ఆ రోజు వాళ్ళు మైసూర్ ట్రైన్కి తీసుకెళ్లకుండా ఉండుంటే నిజంగానే నేను ఇట్లా అక్కడే కొట్టుకులాడుతూ ఉండేవాడినేమో. లేదు, నేను అదే ఏదో పార్ట్ టైం కదా చేసేదని చెప్పేసి ఏదో 1 గంట 2 గంటలు మీటింగ్ ఒకటి పోతే ఒకటి స్కిప్ చేస్తా అట్లా ఉండేవాడినేమో. ఇంకా నా లైఫ్ అనేది ఇంకా ఒక 5 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయేదేమో. సో ఇప్పుడు చూడండి, ఆల్మోస్ట్ నా నా జాబ్ అయితేనేమి, లేకపోతే నేను చేసేటువంటి మన వెస్టేజ్ బిజినెస్ అయితేనేమి, రెండింటి మీద కలిపి ఆల్మోస్ట్ దగ్గర దగ్గర 1 లక్ష రూపాయల దాకా వస్తుంది ఇంటికి ఇన్కమ్. కొంచెం బాగుంది, కానీ స్ట్రెస్ ఉంది కొంచెం. అదే నేను ఫుల్ టైమ్గా గన ఈ వెస్టేజ్ బిజినెస్లో చేసుకొని దీంట్లో 1 లక్ష రూపాయలు సంపాదించుకుంటే అసలు ఇంకా ఫ్రీ కదా, మైండ్ ఫ్రీ అయిపోయిద్ది, ఇన్కమ్ ఫ్రీ అయిపోయిద్ది. సో నేను ఫైనాన్షియల్గా కొంచెం ఇదవుతాను, సో హ్యాపీ కదా. సో కాబట్టి ఏంటంటే నేను కూడా వెయిట్ చేస్తున్నాను, ఎప్పుడైతే నా అప్లైనర్స్ ఒక మాట చెప్తారో, అప్లైనర్స్ ఎస్ సార్ నువ్వు మరి రా ఫీల్డ్లోకి రా, మా ఎమ్మటి ఫుల్ టైంకి రా అని ఎప్పుడైతే అంటారో, సో ఆ మాట కోసం వెయిట్ చేస్తున్నాను. వాళ్ళు ఎప్పుడైతే నాకు చెప్తారో నేను అప్పుడు ఖచ్చితంగా హార్ట్ఫుల్గా నేను చేసేటువంటి జాబ్ని పక్కన పెట్టి నేను దీంట్లో ఫుల్ టైం దిగాలని ప్లాన్ చేసుకొని ఉన్నాను లీడర్స్. సో ఇది నా యొక్క సక్సెస్ జర్నీ ఏం కాదు, పెద్ద సాధించింది ఏం లేదు, పొడిచింది ఏం లేదు, చిన్న చిన్న సక్సెస్. ఇది జస్ట్ స్టార్ట్ అయింది ఇప్పుడే. సో దీంట్లో ఏంటంటే చెప్పాను కదా, ఇది సముద్రం. ఈ అవకాశం అనేది ఒక సముద్రం అనమాట. ఇది మీ ఊహకు అందనటువంటి అవకాశం ఇది. కాబట్టి ఏంటంటే ఈ అవకాశాన్ని నేను జస్ట్ ఇప్పుడే నడక స్టార్ట్ చేశాను, జస్ట్ మొదలు పెట్టాను, ఈ చిన్న సక్సెస్ తీసుకున్నాను. అది కూడా నా లైఫ్ లైనర్స్, దాంతోపాటు నా అప్లైనర్స్ యొక్క మెంటర్షిప్లో వెళ్ళిపోతూ, సో వాళ్ళు చేసినటువంటి హెల్ప్, లేకపోతే వాళ్ళు చేసినటువంటి గైడెన్స్, తర్వాత నా లైఫ్ లైనర్స్ ఉన్నటువంటి ఇది వల్ల నేను ఈ సక్సెస్ తీసుకోవడం జరిగింది. నా డ్రీమ్ కూడా, నేను కూడా త్వరలో 1 lakh రూపీస్ దీంట్లో చెక్ తీసుకుంటూ, దాంతోపాటు నా టీంలో కనీసం ఒక 3-4 మెంబర్స్కైనా 1 lakh చెక్ ఇవ్వాలని గోల్ పెట్టుకొని మరీ వర్క్ చేస్తూ ఉన్నాను. సో థ్యాంక్ యూ నాకు ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు. వన్స్ అగైన్ పేరు పేరున మన కొండేపు టీంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క లీడర్కి, దాంతోపాటు ఈ జూమ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క లీడర్కి కూడా ఇంతసేపు నా యొక్క టెస్ట్ మనీ విన్నందుకు థ్యాంక్ యూ. ఏవైనా నేను నెగిటివ్స్ ఏమైనా మాట్లాడుంటే దయచేసి మీ 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 మనసుకు నొచ్చుకొని ఉంటే, మీకు ఏదైనా నెగిటివ్గా అనిపిస్తే దయచేసి నెగిటివ్ని మాత్రం తీసేసేయండి. మనకి లైఫ్లో ముందుకి వెళ్ళడానికి ఏదైతే మాట పనికి వస్తుందో, ఏదైతే ఇది ఉంటుందో ఆ పాజిటివ్ని మాత్రమే పట్టుకొని ఏంటంటే మనం ముందుకెళ్దాము. కాబట్టి పాజిటివ్స్ ఉంటే తీసుకోండి, నెగిటివ్ ఏదైనా ఉంటే వదిలేసేసేయండి. సో ఏదైనా తప్పు మాట్లాడుంటే క్షమించండి, పెద్దవాళ్ళు, నేను చాలా చిన్నోడిని. సో థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వన్స్ అగైన్ అందరికీ. సో థ్యాంక్ యూ శోభా మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సో బ్యాక్ టు మై హోస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ శంకర్ శంకర్ సార్, థ్యాంక్ సార్. యూ వెరీ మచ్. మా Yes. టీమ్ కి ఈరోజు మీ ఎనర్జీని మాకు అందజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. అండ్ చాలా బాగుంది సార్ టెస్ట్ మనీ. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఎనర్జీ తోటి మా టీం మొత్తానికి ఈరోజు మంచి ఉదయాన్ని మంచి ఎనర్జీ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకొక జూమ్ లో మళ్ళీ మాకు ఎనర్జీ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. తప్పకుండా సార్, తప్పకుండా. ఒక చిన్న ఇంటరప్షన్ వల్ల ఏంటంటే కొంచెం ఇదైంది. నెక్స్ట్ టైం ఈసారి అలా ప్రాబ్లం కాలేదు సార్, థ్యాంక్ యూ సార్. జరుగుతానండి. ఓకే, థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సార్. అండ్ లీడర్స్, అవర్ గ్రేట్ లీడర్, అవర్ మెంటార్ సురేష్ సార్. ప్లీజ్ లెట్స్ వెల్కమ్ సురేష్ సార్. సురేష్ సార్ ప్లీజ్ అడ్మిట్ చేసుకోరా. థ్యాంక్ యూ దినేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సురేష్ సార్.
సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్. గుడ్ మార్నింగ్ శంకర్ సార్. సో ఒక పక్క థాయిలాండ్ వెళ్తున్నాం. మీరందరూ చాలా మందిని మిస్ అయ్యామనే ఒక బాధ. మేము మేము కూడా ఓన్లీ అనుకున్నాం సార్. అవునా యా ఈసారి నై- మనం మైసూర్కి ఎలా వెళ్తున్నామో అట్లా Yes. ఒక 100 మందిని వెళ్ళాం థాయిలాండ్. ఖచ్చితంగా సార్, ఒక విమానం మన కోసం బుక్ అవ్వాలా. బుక్ అవ్వాలి. నెక్స్ట్ టార్గెట్ అదే. గౌతమ్ Yes. బాలి గారు కూడా ఫోన్ చేయాలి, ఎవరయ్యా ఈ టీం ఏందని. సో ఆ రోజు ఖచ్చితంగా వస్తుంది. సో ఎందుకంటే చెక్కులు చూశారు కదా ఎంత ఫాస్ట్ గా. నాకు చాలా హ్యాపీగా ఉంది శంకర్ సార్. మీరు పార్ట్ టైం ఎక్కువ Yes, టైం sir. మీరు చేయట్లేదు. ఎక్కువ టైం మీరు రోజుకి ఎన్ని గంటల వర్క్ చేస్తారు శంకర్ సార్ మీరు? సార్ రోజుకంటే జస్ట్ ఇప్పుడు 10 to 5 అయితే ఆఫీస్ సార్. ఇంకా ఆ తర్వాత మనకి ఇంకా 12 వరకు ఉంది కదా సార్ టైం. జనాలు మేలుకొని ఉన్నంతసేపు నా టైమే. సూపర్ సార్. అందులో నాకు తెలిసి మీ మిస్సెస్ డెలివరీ కూడా అయ్యారు కదా రీసెంట్ గా. అవును సార్, ఇప్పుడు అంటే బాబు మంత్స్ బాబు ఉన్నాడు లీడర్స్ ఇంట్లో. గమనించాలి. అందరూ కూడా సారు సచివాలయం ఎంప్లాయీ, మేడం సచివాలయం ఎంప్లాయీ. రీసెంట్ గా డెలివరీ అయ్యి ఇంట్లో భార్య డెలివరీ అయ్యింది. గవర్నమెంట్ జాబ్ 5 గంటల దాకా చేసుకొచ్చి మళ్ళీ 5 నుంచి 12 దాకా చూడండి 9 నెలల్లో 40,000 చెక్కు. ఈ చిన్నప్పటి నుంచి కష్టపడి చదివి జాబ్ కొడితే 20,000 15,000 జాబు. సో కరెక్ట్ గా 9 నెలల్లో నెలకు 40,000. సో గ్రేట్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్. చాలా మందికి తెలియదు అది. ఎక్కడ వర్క్ చేయాలో తెలవక నాకు శంకర్ సార్ చెప్పారు కదా, చిన్న చిన్న జీతాలు తీసుకోవడానికి కూలి తీసుకోవడానికి అలవాటు పడిపోయాం. మనం అలవాటు పడలేదు, అలవాటు చేశారు. చూడండి ఇప్పుడు గమనించాలి. థ్యాంక్ యూ శంకర్ సార్. నాకు చాలా హ్యాపీగా ఉంది. 40,000 లక్ష ఎప్పుడు తీసుకోవాలి సార్? 1,00,000 పెట్టుకున్నాం సార్, జూన్ నాటికి తీయాలని. సూపర్. జాబ్ వదిలేయాలి మీరు. అది సార్, సార్ వాళ్ళు మీరు చెప్తే ఎప్పుడు అనేది దాన్ని బట్టి డిసైడ్ అవ్వడమే సార్. సూపర్. పర్లేదు. మీకు నిన్న లీడర్స్ మీటింగ్ మీకు అర్థమైపోయి ఉండాలి అసలు మీరు ఏం చేయాలి, ఎలా మారాలి అనేది మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఎస్ సార్, అవును. సో వాటిల్లో మీకు అర్థం అవ్వాలి ఇంకా నేను ఏ స్థాయిలో ఉన్నాను, నేను ఏం మార్చుకోవాలి. పెద్ద టీం తయారు చేయాలంటే ఇక్కడ సీక్రెట్ ఏం లేదు. మేము ఇంత స్పీడ్ గా వెళ్తున్నాము అంటే మేము చేసేది కూడా మీకు చెప్తున్నాం. ఎగ్జాక్ట్ గా మీరు ఎంతవరకు ఫాలో అవుతున్నారనే చెక్ చేసుకోవాలి. సో పొద్దున టీంలోనే మీరు చాలా మేడం తర్వాత చాలా స్పీడ్ తీసుకొచ్చారు. మంచి స్పీకర్ ఉన్నాడు మీలో. ఖచ్చితంగా నెక్స్ట్ టీంలో 1 lakh స్పీడ్ గా తీసుకునే లీడర్స్ లో మీరు ఒకరు. సో ఖచ్చితంగా థ్యాంక్ యూ శంకర్ సార్. థ్యాంక్ యూ సార్. మీ గైడెన్స్ ఉండటం వల్ల, మీ మాటలు Leaders. ఉండటం వల్ల సార్ మాకు ఒకటే మేము లైన్ పెట్టుకున్నాం. ఎందుకంటే సురేష్ సార్ మాట్లాడుతున్నాడంటే ఆ మీటింగ్ లో మా టీం కూర్చోబెడితే చాలు, మా పని అయిపోయింది, అంతే సింపుల్. మేము పెద్దగా కష్టపడాల్సిన పని లేదని మాకు అర్థమైపోయింది సార్. అదే పని చేస్తున్నాం మేము అందరం. సూపర్ వెరీ గుడ్. కింద మీరు కానీ వెంగళరెడ్డి సార్ కానీ శ్రీలేఖ మేడం పొదిలి చాలా ఇంటెలిజెంట్ గా చేస్తున్నారు అబ్బా. చాలా ఇంటెలిజెంట్ గా చేస్తున్నారు. నాకు పొదిలిపోయినా కందుకూరు పోయినా కడుపు నిండిపోద్ది. ఎందుకంటే మీ జన సందోహం చూసి నాలో నటుడు నాలో స్పీకర్ ఇంకా బయటకు వస్తుంది అనమాట. సో అట్లా చేస్తున్నారు మీరంతా కూడా. చాలా 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 హ్యాపీగా ఉంది. అదే చేయండి. లీడర్స్ జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి శంకర్ సార్ మాట్లాడిన దాంట్లో కొన్ని హైలైట్స్ నేను మళ్ళీ మీకు గుర్తు చేస్తాను. నేను జూమ్ విన్నాను. సో స్టార్టింగ్ లో టీం రాలా, గుర్తుపెట్టుకోండి. ఇది స్టార్టింగ్ లో టీం రాలా. ఒకటి ఎందుకు రాదు స్టార్టింగ్ లో టీం అంటే, ఎందుకు జనం వినరు అంటే దాని అర్థం మనకి చెప్పడం రాదు. మీటింగ్ కి ఎందుకు రారు అంటే మనకు పిలవడం రాల. ప్రొడక్ట్ ఎందుకు తీసుకోరు అంటే మనం కన్విన్స్ చేయటం రాలా. సింపుల్. స్టార్టింగ్ లో ఎవ్వరికి జనం రారు, ఎవరు వినరు రారు అంటే దాని అర్థం నువ్వు బ్యాడ్ అని కాదు, కంపెనీ బ్యాడ్ అని కాదు, నీకు మార్కెటింగ్ తగ్గట్టుగా మాట్లాడటం రాలేదని దాని అర్థం. అది రావటానికి మినిమం 6 months మీరు లీడర్స్ తో జర్నీ చేయంగా మీటింగ్స్ రాంగా నీలో మార్పులు వస్తాయి. ఫస్ట్ మీరేం చేస్తున్నారంటే
మిమ్మల్ని మీరు మార్చుకోకుండా జనాలు తీసుకొచ్చి కూర్చోబెట్టాలని చూస్తున్నారు. మీ మాట మారకుండా, మీరు పిలిచే విధానం మారకుండా, మీ కన్విన్సింగ్ స్కిల్స్ మారకుండా జనం వచ్చినా కానీ మీతో ఉండరు. సో అందుకే ఫస్ట్ మార్పు ఎప్పుడు కూడా మనలో రావాలి. అందుకే ఫస్ట్ 6 months 3 to 6 months ఎక్కువ మంది జనం రారు, మన మాట వినరు. జనాలు ఆ స్టేజ్ లో 95% మంది ఆగిపోతారు. నో నో నో, అసలు అది లెర్నింగ్ పీరియడ్ అనే సంగతే మర్చిపోతారు. శంకర్ సార్ కూడా అదే జరిగింది. గవర్నమెంట్ ఎంప్లాయీ, సచివాలయం, బట్ జనాలు రాలా ఎగేసుకొని. మేము వెనకుండి అలా కాదు శంకర్ సార్, మీరు మీటింగ్ రండి అని తీసుకెళ్తేనే ఇప్పుడు ఎలా మాట్లాడటం వచ్చాక జనాలు వింటున్నారు, ఎలా ఇన్వైట్ చేయాలో వచ్చాక మీటింగ్ వస్తున్నారు. కీ పాయింట్ మీరు గమనించాలి. రెండోది బాగా హెల్ప్ అయిన విషయాలు, మైసూరు ట్రైనింగ్ వచ్చిందాక ఈ బిజినెస్ ఎంత పెద్దదా అనేది శంకర్ సార్కి అర్థం కాల. శంకర్ సార్ మాట్లాడని చెప్తున్నాం మీకు నేను. మేము అందుకే మీకు మొత్తుకొని చెప్తుంది, మైసూరు ట్రైనింగ్ ఈజ్ ద ఇంపార్టెంట్ మీటింగ్. మన లైఫ్ లో సక్సెస్ అవ్వాలి. నెలకు 45 లక్షలు తీసుకునే వ్యక్తి, చిన్న వ్యక్తి కాదు సార్, నెలకు 45 లక్షలు తీసుకునే వ్యక్తి స్పెషల్ ట్రైనింగ్. సో అలాంటి ట్రైనింగ్ పోయి వచ్చాక శంకర్ సార్ 8,000 రూపాయల చెక్కు 40,000కి వెళ్ళిపోయింది. చూడండి. నెక్స్ట్ చెప్పింది బూట్ క్యాంప్. ఫస్ట్ లో ఏమనుకున్నాడు, ఖర్చు, టైం వేస్ట్, గవర్నమెంట్ జాబ్ కదా ఎక్కడ అనుకున్నారు. అలాంటిది ఎవరు మాట్లాడుతారు దినేష్ సార్, ఒకసారి అబ్జర్వ్ చేయండి. సార్ నేను మ్యూట్ చేశానులే సార్. థ్యాంక్ యూ. సో ఎప్పుడైతే మైసూర్ ట్రైనింగ్ వెళ్ళొచ్చాకే శంకర్ సార్ మైండ్ సెట్ చేంజ్ అయిపోయింది. 8,000 రూపాయల చెక్కు 40,000 అయింది. ఇంకొక మాట, చాలా ఇంపార్టెంట్ మాట అని చూడండి. ఫస్ట్ బిజినెస్ ఏమనుకున్నాడంటే ప్రొడక్ట్ నాలెడ్జ్ ఉండాలి, జాయిన్ చేయాలి, లేకపోతే టెక్నికల్ వర్క్ తెలిసి ఉండాలి. ఇవన్నీ కూడా ఒక ఎత్తు ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. బట్ పర్సన్ కి, ఇందులో నెట్వర్క్ మార్కెటింగ్ లీడర్ కి ఉండాల్సిన ప్రైమ్ క్వాలిటీ ఏంటంటే జనాలతో మాట్లాడే స్కిల్ తెలిస్తే దీంట్లో లక్షలు కోట్లు సంపాదించుకోవచ్చు. నీకు జనాలతో ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఎలా మాట్లాడకూడదు, ఇది తెలవకుండా నువ్వు బిజినెస్ చేస్తుంటే మాత్రం నువ్వు నెట్వర్క్ మార్కెటింగ్ ఎక్కువ కాలం పాటు నిలబడరు మీరు. సో అది చేంజ్ చేసుకోవాలి. అది లీడర్స్ మీటింగ్ తర్వాత శంకర్ సార్కి అర్థమైంది. రెండోది బూట్ క్యాంప్. చూడండి, ఇంకొక మాట అన్నాడు, వెస్టేజ్ లో నీ టీం, నీ చెక్ ఎంత ఉండాలనేది మీటింగ్స్ తీసుకురావటం మీద ఆధారపడి. నీ టీము నువ్వు మీటింగుల్లో లేకపోతే నువ్వు వెస్టేజ్ సిస్టమ్ లో లేనట్టు. నీ టీము నువ్వు మీటింగుల్లో ఉంటే నీకు తెలియకుండానే ఎల్ఓబీలు పాయింట్లు అన్ని వస్తా ఉంటాయి. సింపుల్ స్ట్రాటజీ. సో అదే శంకర్ సార్ వాళ్ళు పొదిలి వెళ్ళటంతో ఎవరు వాళ్ళు సార్, హలో, వీళ్ళకి ఎవరు వస్తున్నారు ఆపరేటింగ్? నా కో-హోస్ట్ సార్ వాళ్ళందరూ అన్మ్యూట్ అవుతున్నారు సార్, నేను మ్యూట్ చేస్తున్నాను. అయిన వాళ్ళు వాళ్ళకి ఆప్షన్ లేకుండా చేయండి సార్. సురేష్ సార్ హోస్టింగ్ శోభా మేడం దగ్గర ఉంది, మేము చేసిన ఆమె ఎక్కడ ఉన్నారు? శోభ మేడం, ఆమె హోస్ట్ పోయినట్టుంది, ఉందా? ఒక్క నిమిషం, మొత్తం నన్ను ఇంకెవరు మాట్లాడలేరు. ఓకే, థ్యాంక్ యూ. సో లీడర్స్ గమనించాలి, ఒక స్పీకర్ ని, ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ నుంచి ఏ పాయింట్స్ తీసుకోవాలి, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. పార్ట్ టైం గా చేస్తూ రోజుకి 5 గంటల దాకా సచివాలయం జాబ్ చేసి, ఇంట్లో భారీ డెలివరీ అయింది, చిన్న పిల్లలు, వాళ్ళని వదిలిపెట్టి 5 గంటల నుంచి 12 గంటల దాకా వెస్టేజ్ చేసుకుంటూ 9 నెలల్లో 40,000 రికార్డ్ సార్. మీరు ఎక్సలెంట్ శంకర్ సార్, చాలా ప్రౌడ్ గా ఉంది నాకు. మీరు త్వరగా ఇంకా మంచి చెక్స్ తీసుకోవాలి. త్వరగా 1 lakh తీసుకొని కొండేపు టీంలోనే 1 lakh హోల్డర్ గా మీరు ఉండాలి. మీ స్టోరీ చాలా మందికి ఆదర్శంగా ఉండాలి. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ఈరోజు చెక్స్ వచ్చాయి. థాయిలాండ్ ట్రిప్ చూసారు కదా లీడర్స్ గ్రూప్ లో. చాలా మంది గమనించాలి, మీరు ఎవరు మాట్లాడుతున్నారంటే
వెస్టేజ్ స్పెల్లింగ్ తెలవని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ రోజు మేము థాయిలాండ్ వెళ్తున్న టీమ్ లో ఉన్న వాళ్ళు మీరు గమనించండి. మన బ్రహ్మయ్య సార్, నేనంటే ఫారెన్ పోయొచ్చా, బ్రహ్మయ్య సార్ చదువుకుంది 7వ తరగతి. ఈ రోజు నాతో కలిపి నాతో ఫ్లైట్ లో జర్నీ చేయబోతున్నాడు. ఒక కళ, ఒక సినిమాల్లో చూస్తుంటారు మీరు. ఎట్లాంటి ఎక్కడన్నా చూసారా సార్ మీరు? ఎంత బయట ప్రపంచంలో ఎక్కడన్నా తీసుకోండి, హై ఎడ్యుకేటెడ్ హై రిచ్ పర్సన్ మాత్రమే ఫ్లైట్ ఎక్కే ఛాన్స్ ఉంది. అటు బ్రహ్మయ్య సార్, ప్రసాద్ సార్ చిన్న కుటుంబం, ఆ రవి సార్ 20,000 రూపాయల ఎంప్లాయీ, ఆనంద్ సార్ కూడా ఇప్పుడు దాకా ఫ్లైట్ చూడలే, దినేష్ సార్ కూడా చిన్నపిల్ల స్టూడెంట్ కానీ ఇప్పుడు దీంట్లోకి వచ్చాడు. సో అంతా మేము వచ్చి 2 సంవత్సరాల లోపే ఈ రోజు నైట్ ఫ్లైట్ ఎక్కబోతున్నాం. మేము థాయిలాండ్ లో ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నా కానీ చెక్కు 2,30,000 పడింది. తమ్మి మనోడు లేడు, బాస్ లేడు, టార్గెట్ లేదు, ఈ పని నువ్వు చేయలేదని అడిగేవాళ్ళు లేరు. భూమి మీద నిజంగా మీకు గనక బిజినెస్ పవర్ ఏంటో అర్థమైతే మీరు వేరే పని చేయరు. మీరు వేరే పనికి ఎందుకు చేస్తున్నారు అంటే మీకు ఆ బిజినెస్ దమ్మేంటో తెలియట్లా. ఎక్కడ టైం పెట్టాలో మీకు తెలవక చాలా మంది బయట తిరుగుతున్నారు. ఇప్పుడు మా చెక్కు తీసుకోండి సార్, 2,10 ఎక్కడ, 2,32 ఎక్కడ, ఒక్క నెలలో 22,000 పెరిగింది. 1,80,000 కాడి నుంచి 2,10,10 అయింది. చూడండి, నెల నెల 10, 15, 20,000 పెరుగుతా ఉంది. భూమి మీద ఎక్కడన్నా చూసారా? అంత పవర్ఫుల్ వ్యవస్థలోకి మీరు వచ్చారు. దయచేసి చెబుతున్నా, బయట వాళ్ళ మాటలు, తెలిసి తెలియని వాళ్ళ మాటలు విని మీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. ఇంత గొప్ప ప్లాట్ఫామ్ లోకి వచ్చాం. తెలియదు సార్ బయట వాళ్ళకి. ఇంకొక రాంగ్ గైడెన్స్ ఎక్కడ జరుగుతుందంటే, మీరు మాట్లాడే వ్యక్తులకి నెట్వర్క్ మార్కెటింగ్ పవర్ తెలియకపోవటం వల్ల, వాళ్ళు ఇంతకు ముందు ఇండస్ట్రీలో కొంచెం నెగిటివ్ గా ఫేస్ చేసి ఉండటం వల్ల వాళ్ళు మనం రాంగ్ గైడ్ చేస్తున్నారు. నెంబర్ 1. నెంబర్ 2, మీరు చేస్తున్న ఇంకో మిస్టేక్ ఏంటంటే, కరెక్ట్ గా ఒక 10 లీడర్స్ మీటింగ్లకు రండి. నా మీటింగ్లకి 10 లీడర్స్ మీటింగ్లు మొన్న 3 గంటలు జరిగింది సార్ కందుకూరులో. ది బెస్ట్ ట్రైనింగ్ ఆ రోజు జరిగింది. సో మళ్ళీ రేపు ఉగాది రోజున 19వ తేదీ కందుకూరులో ఫుల్ డే సెషన్ జరగబోతుంది. బిజినెస్ ఒక చిన్న పిల్లోళ్ళలాగా మీరు, మళ్ళీ చెప్తున్నా వినండి జాగ్రత్తగా, మీరు మీటింగ్స్ కి రాకుండా, మీరు ట్రైనింగ్స్ కి రాకుండా, మీరు చెప్పింది వినకుండా, మీరు జూమ్ మీటింగ్ రాకుండా, బిజినెస్ ఏంటో అర్థం కాకుండా మీరు ఎన్ని రోజులు వెస్టేజ్ లో ఉన్నా మీకు ఇన్కమ్ రాదు. మళ్ళీ గుర్తు చేస్తున్నా సార్, నేను వెస్టేజ్ లో జాయిన్ అయ్యాను సార్, నాకు ఇన్కమ్ రాలేదు. ఎవరి మిస్టేక్? కొంచెం గమనించండి దయచేసి. గొప్ప ప్లాట్ఫామ్ ఇప్పుడు 6గురితో మొదలైంది. నెక్స్ట్ సునామీ రాబోతుంది. నెక్స్ట్ మైసూర్ కాదు సార్, నెక్స్ట్ థాయిలాండ్ కి ఒక ఫ్లైటే కొండేపు టీం తీసుకెళ్లాలా, ఒక ఫ్లైట్ తీసుకెళ్లాలి కొండేపు టీంకి. సిద్ధార్థ్ సింగ్ వాళ్ళంతా ఎవరు రైలు అనేలాగా ఖచ్చితంగా గౌతమ్ బాలి గారు ఫోన్ చేసినట్టు చేస్తారు. చూడండి, మీరు కరెక్ట్ గా మీరు చూస్తా ఉండండి. ఒక ఫ్లైట్ మన కొండేపు టీం ఎక్కింది. ఆ డ్రీమ్ ఉంది నాకు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, చాలా మంది ఉన్నారు 1 lakh దగ్గరగా. కోటి సార్కి 87,000, దినేష్ సార్ దగ్గరలో ఉన్నాడు. సో మనకి శంకర్ సార్ వాళ్ళ దాంట్లో 2 LOBలో ప్రతిమ, ఆ మేడం, హైమ మేడం, రైట్, ఇలా చాలా చాలా మంది మార్పులు వచ్చేసినాయి. నెక్స్ట్ నాకు తెలిసి నెక్స్ట్ థాయిలాండ్ ట్రిప్ తయారీకి 100 మంది ఈజీగా వెళ్తారు. అంత గొప్ప ప్లాట్ఫామ్. మేము రాత్రి బస్ ఎక్కి బస్ దిగాల, ట్రైన్ ఎక్కి ట్రైన్ దిగాల చిక్కుపడింది. ఎక్కడ ఉంది సార్? 15 లక్షల కారు నెక్స్ట్ మంత్ లో రాబోతుంది. అంత గొప్ప ప్లాట్ఫామ్. దయచేసి చెప్తున్నా, తెలిసి తెలియని వాళ్ళ మాటలు వినబాకండి. రేపు బూట్ క్యాంప్, ఇందాక శంకర్ సార్ వండర్ఫుల్ మాట చెప్పాడు. కీ పాయింట్ పట్టుకున్నాడు 10 టీం నుంచి. నేను నా టీం సురేష్ సార్ ముందు కూర్చోబెట్టుకుంటే కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, పాటలు, ఆటలు మొత్తం ఆయన చేస్తాడు. ఆ తెలివితేటలు పట్టుకున్నారు. ఎక్కడ మీటింగ్ వస్తుందంటే దాన్ని ప్లాన్ చేసుకుంటున్నారు ముందుగా. బిజినెస్ సీక్రెట్ అదే సార్, బిజినెస్ సీక్రెట్ అదే. నువ్వు స్పీకర్ అవ్వబల్లా, స్పీకర్లకే చెక్కు వచ్చే పని అయితే ఆయమ్మకు చెక్కు రావాలా. ఆయమ్మ స్పీకర్ కాదు కదా, రేపల్లి సీన్ సార్ స్పీకర్ కాదు కదా,
వాళ్ళంతా లాజిక్ పట్టుకుంది ఏంటంటే స్పీకర్ల ముందు కూర్చోబెట్టుకుంటారు. ఇప్పుడు నేను పోయి సైదుల్ సార్ వస్తున్నాడంటే నా టీం సైదుల్ సార్ ముందు కూర్చోబెట్టుకుంటా. సింపుల్ లాజిక్. నువ్వు చెప్తే వినరు మీ ఊరు వాళ్ళు, ఎందుకంటే నీ బ్యాక్గ్రౌండ్ సరిగ్గా లేదు కాబట్టి. నువ్వు తీసుకొచ్చి ఒక ఇంపార్టెంట్ వ్యక్తిని ఒక కీ లీడర్ ముందు కూర్చోబెట్టుకున్నావు అనుకో, ఫ్లాష్ అయిపోద్ది. తెలివిగల్లోడు ఎవరంటే తెలివిగల్లోడు ముందు కూర్చోబెట్టుకోడు తెలివిగల్లోడు. సింపుల్ టెక్నిక్ భూమి మీద. సో దయచేసి చెప్తున్నా, ఆ టెక్నిక్ ని కొండేపి టీంలో కొంతమందే పాటిస్తున్నారు. దయచేసి మీ సొంత తెలివితేటలతోటి మీ ఇళ్ళకి వెళ్ళి రంగు నీళ్ళు గలపబాకండి. ఫ్లోర్ క్లీనర్లు కలిపి గందరగోళం చేయబాకండి. మీరు చెబితే రారు. ఎందుకంటే నెట్వర్క్ మార్కెటింగ్ మొత్తం కూడా మీటింగులు ట్రైనింగుల్లోనే ఉంది. నేను నిన్న లీడర్స్ మీటింగ్ కందుకూరులో పెడితే కందుకూరు పక్కన వాళ్ళు రాలా, వాళ్ళు పోయి హోమ్ మీటింగ్ పోయారు. నాకు ఏమనాలో అర్థం కాల, ఏమి తెలివితేటలో అర్థం కాల. మళ్ళీ చెప్తున్నా, కొండేపి టీంలో ప్రత్యేకించి ఈ గ్రూప్ లో ఉన్న లీడర్లకి కొంచెం గమనించండి. మీ చెక్కులు ఎందుకు పెరగట్లేదు, మీ చెక్కులు ఎందుకు రావట్లేదు? కరెక్ట్ గా సురేష్ గారు చెప్పినట్టు వింటున్నామా? 2 నెలలైనా 3 నెలలైనా 6 నెలలైనా నా చెక్ ఎందుకు 3 LOB రావట్లేదు, 2 LOB రావట్లేదు, 1 LOB ఎందుకు రావట్లేదు, 1,00,000 ఎందుకు దాటట్లేదు? సురేష్ గారు చెప్పినట్టు వింటున్నామా? లీడర్స్ మీటింగ్ పక్క జరుగుతా ఉంటే నేను లీడర్స్ మీటింగ్ అటెండ్ కాల. కొంచెం స్కూల్ మంచిదే, టీచర్ మంచోడే, మరి ఒకడు ఎందుకు సక్సెస్ అవుతున్నాడు, ఇంకొక సక్సెస్ ఎందుకు కావట్లేదు? ఒకే పాఠం, ఒకే క్లాస్ రూమ్, ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోండి. రైట్. 2,30,000 జూన్ కల్లా 3 దాటబోతుంది చెక్. డిసెంబర్ కల్లా 4 నుంచి 5 లక్షలు. మీరు కనుచూపులో కూడా అందకుండా వెళ్ళిపోయే స్థాయి వస్తుంది. దయచేసి నా ఒక్కరికే కాదు సార్, అందరికీ అవకాశం ఉంది, అందరికీ అవకాశం ఉంది. చాలా మంది గొప్ప వాళ్ళు ఉన్నారు. సో ఇంకొక సెషన్ మనం దీని గురించి మాట్లాడదాం. శంకర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. నెక్స్ట్ త్వరగా మీరు 1 lakh తీసుకోవాలి. ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే నా రిక్వెస్ట్ లీడర్, మైసూరు ట్రిప్ కి ఇమీడియట్ గా టికెట్ బుక్ చేసుకోండి. మైసూరు ట్రైనింగ్ 1, 2 మే 2, 3 బూట్ క్యాంప్ కోటప్పకొండ. మే 2, 3 మళ్ళీ గుర్తు చేస్తున్నా. మీ జీవితంలో ఏదైనా ఒక సెషన్ నేను అటెండ్ అవ్వాలి అనుకుంటే కోటప్పకొండ ప్లస్ మైసూర్ ట్రైనింగ్. నాకు శంకర్ సార్ చెప్పిన పాట ఒకటే గుర్తుపెట్టుకోండి, నేనుండాలి, నా టీం ఉండాలి. అది ఇప్పటి నుంచే కింద వాళ్ళకి డేట్ తీసుకెళ్ళిపోతా ఉండండి. మీ టీం ఎంతమంది ఉండాలని ప్లాన్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మీరందరూ కూడా చాలా పెద్ద మనసు చేసుకొని, శంకర్ సార్ చిన్న వ్యక్తి, గవర్నమెంట్ ఎంప్లాయీ, మన అందరం ఆశీర్వదించాలి శంకర్ సార్ని. నెక్స్ట్ టైం అందరం కలిపి థాయిలాండ్ టార్గెట్ పెట్టుకోండి. మైసూర్ కాదు, మైసూర్ ఫస్ట్ స్టెప్, నెక్స్ట్ థాయిలాండ్ ట్రిప్. అందరూ రావాలి, అందరూ మాతో కలిసి జర్నీ చేయాలి, అందరూ 1 lakh తీసుకోవాలి. ఓకేనా? సో మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ విష్ యూ వెల్. థ్యాంక్ యూ. ఫీడ్బ్యాక్ సెషన్ కంటిన్యూ చేయండి సార్. దినేష్ సార్, థ్యాంక్ యూ శంకర్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సురేష్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే లీడర్స్, గమనించండి, అందరికి ఈరోజు చెక్స్ పడ్డాయి. సో ఈరోజు చెక్కులు తీసుకున్న ప్రతి ఒక్క లీడర్ కి కంగ్రాచులేషన్స్. అండ్ LOB తీసుకున్న శిరీష మేడం, LOB తీసుకున్న సుజాత మేడం అండ్ తులసి మేడం కి స్పెషల్ కంగ్రాచులేషన్స్ మేడం. LOB తీసుకున్నారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అదేవిధంగా గమనించండి లీడర్స్, చెక్కులు తీసుకున్న ప్రతి లీడర్ కి ధన్యవాదాలు, కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఓకే, మనం ఈరోజు ఫీడ్బ్యాక్ ని స్టార్ట్ చేసుకుందాం. రావాలి రాజేశ్వరి మేడం, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. దినేష్ సార్. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ శంకర్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మీరు ఇవాళ టెస్ట్ అని చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ మేడం. నేను కూడా దీంట్లో నిలబడాలని నన్ను నేను మార్చుకొని ఓర్చుకొని నేర్చుకొని
నన్ను నేను మార్చుకొని దీంట్లో నిలబడాలని నేను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ మేడం. తప్పకుండా ఆ, మంచి ప్లాట్ఫామ్ మీరు పట్టుకున్నారు. ఓకేనా? సో కాబట్టి కష్టపడండి. ఓకే సార్, మీరు పెట్టుకున్న గోల్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా మీ గోల్ని రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. నెక్స్ట్ తులసి Thank you, మేడం, దినేష్ ప్లీజ్ సార్. అడ్మిట్ చేసుకోండి. తులసి మేడం, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ శంకర్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. తులసి మేడం, వెరీ గుడ్ మార్నింగ్. ఈ రోజు అసలు జూమ్ చాలా బాగుంది సార్. చాలా పాయింట్స్ మేము తెలుసుకున్నాము. థ్యాంక్ యూ ఫస్ట్ మేడం. ఆఫ్ ఆల్ ఫ్యామిలీ విషయం నాకు కొంతవరకు తెలుసు సార్. అమ్మ కూడా చెప్పింది నాకు. ఎస్ సార్. మీరు చాలా చాలా పెద్ద బాధ్యత ఉంది మీకు ఆడ, ఇంట్లో కావచ్చు బయటే కావచ్చు. చాలా బాగా చేస్తున్నారు వర్క్ కూడా. మొన్న ఆంటీకి కూడా అదే చెప్పాను. అంటే చెక్కులు రావట్లేదు అని ఫస్ట్ ఫీల్ అయింది. తర్వాత చూడండి Yes. ఆంటీ మీరే అన్నాను. చాలా సపోర్ట్ ఉంది ఇంట్లో కూడా మీకు. చాలా మంచి ఫ్యామిలీ నాకు తెలుసు. మీరు అనుకున్న గోల్ ఖచ్చితంగా రీచ్ అవ్వాలి సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ తులసి మేడం. మీరు కూడా ఏదైతే మీరు గోల్ పెట్టుకున్నారో అండ్ వన్స్ అగైన్ మీకు కంగ్రాచులేషన్స్ ఎల్ఓబి కి. థ్యాంక్ యూ సార్. మీరు కూడా త్వరలో మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో అది రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ తులసి మేడం. చెక్ చూస్తున్నారు మేడం? చూసాను సార్. ఎంత వచ్చింది మేడం? 29,960 రూపాయలు. కంగ్రాచులేషన్స్ మేడం. కంగ్రాట్స్ మేడం. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ తులసి మేడం. నెక్స్ట్ నాగలక్ష్మి మేడం, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. నాగలక్ష్మి మేడం, స్టేట్ లీడర్ నంద్యాల టీం ని ఒంటి చేత్తో లాక్కొస్తున్న నాగలక్ష్మి మేడం, ప్లీజ్ అడ్మిట్ చేసుకోవాలి. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ శంకర్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. నిజంగా సురేష్ సార్కి, ప్రసాద్ సార్కి, ఆనంద్ సార్కి, దినేష్ సార్కి, రవి సార్కి కంగ్రాచులేషన్స్ సార్. ఎందుకంటే థాయిలాండ్ ట్రిప్ సెలెక్ట్ అయినందుకు. సార్ మీరు Thank నాకు you, చాలా madam. బాగా తెలుసు. నేను ఫస్ట్ నుంచి చూస్తానే ఉన్నాను మిమ్మల్ని. చాలా తొందరగా నేర్చుకున్నారు, చాలా తొందరగా ఓర్చుకున్నారు, అన్నిటికీ రెడీ అయ్యారు. కానీ మేమైతే యాక్చువల్ గా మేము రెడీ అవ్వలేకపోయాం నిన్న మొన్నటి వరకు కూడా. అది ఒప్పుకోవాలి నేను. అంతా నేను ఒక 3 నెలల నుంచే కొంచెం మార్చుకున్నాను, నేర్చుకుంటున్నాను. ఇంకా చాలా నేర్చుకోవాలి. సబ్జెక్ట్ ఉంటే కాదు, మీటింగ్స్ కి తీసుకెళ్ళగలిగితేనే సక్సెస్ అవుతామని మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేశారు. నేను మిస్ Yes, అవుతున్న పెద్ద పాయింట్ అదొక్కటే సార్. అన్ని చేయగలుగుతున్నా. సురేష్ సార్ కూడా అదే అంటాడు, ఏదో మిస్ అవుతున్నావు, కానీ మన ఈగో ఒప్పుకొనివ్వదు కదా. నేనేం మిస్ అవ్వట్లేదని సురేష్ సార్కి అడ్డంగా మాట్లాడేదాన్ని. కానీ నిజంగా మైసూర్ ఒక ట్రైనింగ్ గురించి, బూట్ క్యాంప్ గురించి, మీటింగ్స్ గురించి చాలా బాగా వండర్ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. అంటే అలా గట్టిగా చెప్పకుండా, ఇలా సాఫ్ట్ గా చెప్పకుండా నేనేం చేశాను అని మీరు బాగా క్లారిటీ ఇచ్చారు. నాకు అర్థమైన విషయం అంటే పొద్దుగోకులు ఎవరో ఒకరు చెప్తానే ఉంటారు, మన మైండ్ లోకి ఎక్కాలి అని అంటే ఎవరో చెప్పాలి. నా మైసూర్ గురించి బాగా అర్థమైంది సార్. వాస్తవంగా నాకు ఎప్పుడు టీం ఎప్పుడు వచ్చేది కాదు. ఇదే ఫస్ట్ టైం మైసూర్ కి నేను దగ్గర 17-18 మందిని నేను తీసుకెళ్తున్నాను. నాకు Super, చాలా super. హ్యాపీగా ఉంది. నా లైఫ్ లో కూడా ట్రాన్స్ఫర్మేషన్ త్వరగా జరగాలి. మన అందరం కలిసి మీ థాయిలాండ్ ట్రిప్ లో ఈసారి మనం అందరం ఉండాలని నిజంగా మీరు, నేను ఖచ్చితంగా అందరం మన లీడర్స్ సారు మీరు చెప్పినట్టు ఒక ఫ్లైట్ బుక్ చేసుకొని వెళ్ళాలి సార్. నాకు చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ సార్. చాలా బూస్ట్ ఇచ్చారు దీనికి. మీటింగ్స్ యొక్క గొప్పతనాన్ని తెలియజేశారు సాఫ్ట్ గా. సింపుల్ మేడం, మీటింగ్స్ లోనే ఉంది. ఎందుకంటే మనం దీంట్లో ఎవరిని గట్టిగా చెప్పడానికి ఏం లేదు. అసలు మనం ఏం అవును సార్. చేసామో చెప్తే విన్న వాళ్ళు అదే చేస్తే సింపుల్. మన సార్ వాళ్ళు ఏం చేస్తారో నేను అదే చేస్తున్నాను ఇప్పుడు. సో అవును కాబట్టి సార్. ఏంటంటే నాకు అర్థమైన విషయం ఇదే. ఇన్ని మీటింగ్స్ లో విన్న తర్వాత నాకు అర్థమైంది, మనం మోర్ మీటింగ్స్ కి అటెండ్ అయితే, మన టీం మీటింగ్స్ లో ఉంటే మన చెక్ ఫాస్ట్ గా వస్తది. ఈ ఒక్క అదే లైన్ సార్ నా మాత్రం మైనస్. పట్టుకున్నాను. అదే నా మైనస్. మీటింగ్స్ లో టీమ్స్ ఉండట్లేదు. నాకు టీమ్స్ చాలా దూరం అయిపోయినాయి. అక్కడ మీటింగ్స్ లేకపోవడం, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినాయి అక్కడ కూడా మీటింగ్స్. అవే నా మైనస్ అయిపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎస్ కంగ్రాచులేషన్స్.
థ్యాంక్ యూ థ్యాంక్ సార్. యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ దినేష్ సార్. దినేష్ సార్, హలో, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ నాగలక్ష్మి దినేష్ మేడం సార్. గోల్డ్ డైరెక్టర్ గా చెక్ తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ చెక్ నాకు అంత ఆనందం అనిపించలేదు సార్. పెద్ద చెక్ నెక్స్ట్ రావాలి నాకు కూడా. మంత్ నో నో ఎల్ఓబి తీసుకొని మీ టీమ్ లో నంద్యాల టీం కి, రాజమండ్రి టీం కి మంచి చెక్కులు ఇప్పించాలని కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శంకర్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ సుజాత మేడం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోరా. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ సుజాత మేడం, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ శంకర్ సార్. మేడం గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ మేడం. బాగున్నారా? బాగున్నాను సార్, థ్యాంక్ యూ సార్. మీరు ఎలా ఉన్నారు? ఎస్ బాగున్నాను మేడం. పిల్లలు ఎస్ అందరు బాగున్నారు సార్? అమ్మ బాగున్నారు మేడం, అందరు బాగున్నారు. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ మేము మైసూర్ ట్రైనింగ్ వచ్చినప్పుడు పరిచయం అయింది మీరే మేడం. మీరు తర్వాత తులసి మేడం, మీరే మాకు తెలుసు. ఫస్ట్ మైసూర్ ట్రైనింగ్ మాకు అసలు ఏం తెలియదు, సో సిస్టమ్ గురించి కూడా తెలియనప్పుడు కలిసి జర్నీ చేసాము. సో మైసూర్ తర్వాత మంచి ఏదైతే మీరు కూడా మాకు పర్సనల్ గా చెప్పారో మాటలు మాకు మోటివేషన్ గా బాగా పనికొచ్చాయి. సో థ్యాంక్ యూ సార్. మీరు ఒక రకంగా మాకు ఇన్స్పిరేషనే. మీరు తులసి మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఈరోజు మీ జూమ్ విన్న తర్వాత, మీ చేంజెస్ చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఉంది సార్. ఈరోజు మీ చెక్ తీసుకుంటున్నారు, హ్యాపీగా ఉంది. ఈరోజు మీటింగ్స్ ఇంపార్టెన్స్ చాలా క్లియర్గా అందరికీ అర్థమయ్యేలా చెప్పారు సార్. చాలా హ్యాపీగా ఉంది. ఇది అందరికీ అర్థమై తీసుకుంటే ఒక్కరు ఇద్దరైనా మారుతారని హ్యాపీగా అనిపిస్తుంది సార్. మీటింగ్స్ ఎంత కష్టపడ్డా మనం ఎంత చేసినా చేయలేనిది మీటింగ్స్లో ఖచ్చితంగా ఉంది సార్. మీరు ఎలా తెలుసుకున్నారు? నేను కూడా ఇప్పుడు మీటింగ్స్ ఇంపార్టెంట్ సార్ మాకు చెప్తానే ఉన్నారు. మాకు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమైంది సార్ మాకు మీటింగ్స్ లో ఏం జరుగుతుంది అనేది. మనం ఎంత కష్టపడ్డా ఎన్ని హోమ్ మీటింగ్స్ తిరిగినా చేయలేంది మీటింగ్స్ తీసుకొచ్చి కూర్చోబెట్టుకుంటే డిసైడ్ అవుతున్నారు. ఖచ్చితంగా మీ దగ్గర నుంచి మేము ఇది తీసుకొని ఇది పాటిస్తాం సార్, ఇది చేంజ్ చేసుకుంటాము. మంచి జూమ్ సెక్షన్ ఇచ్చారు, ఎర్లీ మార్నింగ్ అందరికి బూస్ట్ లాగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. మళ్ళీ ఈ జూమ్ మా టీమ్ కి ఇవ్వాలి. చాలా మంది చేంజ్ జూమ్ తర్వాత. తప్పకుండా మేడం, తప్పకుండా. థ్యాంక్ యూ శంకర్ సార్. చాలా లాస్ట్ టైం జూమ్ కి ఈ జూమ్ కి చాలా డిఫరెంట్. ఎలా ఉందంటే ప్రతి ఒక్కరు ఇంకా ఇప్పుడే ఆ టైం అయిపోయిందా, ఇంకా మాట్లాడితే బాగుండు, ఇంకా కొన్ని మీటింగ్స్ మైసూర్ ఇంపార్టెన్స్ కానీ బూట్ క్యాంప్ చాలా క్లియర్ గా చెప్పావు సార్. జనం ఇప్పుడు Yes. మనం చూస్తుంటే అంత దూరమా మీటింగ్ అన్ని చాలా మంది మనం ఫస్ట్ లో మనం ఏం చేసామో వాళ్ళు అదే చేస్తున్నారు. అదే చేస్తారు. ఎస్, మీరు నేను ఫస్ట్ లో ఏం ఆలోచించామో అదే థాట్ లో వాళ్ళు ఉన్నారు మేడం. మీరు నేను ఎక్కడ మారామంటే ఎస్ ఆ మీటింగ్ అక్కడే మనం ఎక్కడైతే మారామో అక్కడ వాళ్ళకు కూడా మార్పు వస్తుంది అనమాట. సో వాళ్ళని తీసుకురాగలగడమే అక్కడ ఛాలెంజ్. అవునవును సార్. అది మనం అప్పుడు మనం ఎట్లా అర్థం చేసుకోలేకపోయామో ఆ మిస్టేక్స్ ఇప్పుడు మన టీము చేయకుండా ఉండాలని మనం వాళ్ళకి క్లియర్ గా అర్థమయ్యేలా చెప్తున్నా వాళ్ళు అదే చేస్తున్నారు. కానీ ఏం లేదు సార్, మనం ఎంతగా చెప్పి వాళ్ళని అక్కడికి మీటింగ్స్ లో తీసుకెళ్తామో వాళ్ళకి అక్కడే డిసైడ్ అయ్యాం మనము. మనం ఇంకో స్టెప్ ఎక్కగలిగాము, ఈ చిన్న సక్సెస్ అయినా తీసుకోగలిగాము. మన టీముకి కూడా అది ఇప్పించాలని ఈ రోజు నుంచి హార్ట్ వర్క్ చేద్దామని కోరుకున్నాం సార్. ఎస్ మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. జూమ్ కి పెట్టుకున్నారా, ఇంకా ముందే తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ శంకర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మంచి సెక్షన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు కూడా మీ గోల్స్ ఫాస్ట్ గా రీచ్ అవ్వాలని ఏదైతే గోల్ పెట్టుకున్నారో అది 100% సక్సెస్ అవ్వాలని, రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ దినేష్ సార్, ఈ Thank- అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సుజాత మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ కంగ్రాచులేషన్స్ మేడం, ఎల్ఓబి తో టీమ్ బిల్డింగ్ బోనస్ తోటి 30,000 దాకా చెక్ ఎంత వచ్చింది మేడం? 25 సార్. 25,000 చెక్ తీసుకున్నారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ థ్యాంక్ యూ మేడం. యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ మంత్ జమీలా మేడం కూడా ఎల్ఓబి ఇప్పించి మంచిగా మీరు ఇంకా మంచి చెక్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. సార్ ఖచ్చితంగా తీసుకుంటాం సార్. మేడం కూడా నెక్స్ట్ మంత్ ఎల్ఓబి ఇప్పించడానికి 100% ప్రయత్నిస్తాం సార్. ఎస్ దినేష్ సార్ మీ వాయిస్ రావట్లేదు. శంకర్ సార్. ఎస్ శిరీష మేడం. సార్
జనక్ సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ గుడ్ మార్నింగ్. మార్నింగ్ దినేష్ సార్. గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ శంకర్ జనక్ సార్. సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. చాలా కాలం అయింది సార్ మీ వాయిస్ ని. థ్యాంక్ యూ సార్. అవును సార్, మీ పేరు నేను చూస్తుంటాను కదా సార్, జూమ్ లో వెతుకుతాను నేను, జానకిరావు సార్ ఉన్నారా లేదా అని. నిన్న మన లేడీస్ మీటింగ్ లో కూడా మాట్లాడాం కదా సార్ Yes, థ్యాంక్ యూ సో మచ్ సార్ యువర్ టెస్టిమనీ. థ్యాంక్ యూ సార్. ఈరోజు మీటింగ్స్ యొక్క ప్రాముఖ్యత చాలా బాగా వివరించారు. Yes. దానివల్ల నేను నేర్చుకొని ఓర్చుకొని నన్ను నేను మార్చుకొని ఇంకా బెస్ట్ సక్సెస్ తీసుకోవాలని కోరుకుంటున్నాను సార్ నేను. ఖచ్చితంగా సార్, అలాగే ఖచ్చితంగా. అలాగే మీ గోల్స్ కూడా మీరు త్వరగా రీచ్ అవ్వాలి సార్. 9 నెలల్లో 40,000 చెక్ అంటే అది మామూలు విషయం కాదు సార్. ఒక పక్క Yes, sir. జాబ్ చేసుకుంటూ ఖాళీ టైంలో చేస్తున్నారంటే ఫుల్ టైం Yes. చేసేవాళ్ళు ఎంత చేస్తే బాగా సక్సెస్ అవుతారు అనేది మిమ్మల్ని చూసి అర్థం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ Yes, సార్. sir. ఇలాంటి నాదేం లేదు టెస్టిమోనీలు సార్. జూమ్ ఒక్కసారి మాకు ఇస్తూనే ఉండాలి సార్. సార్ తప్పకుండా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ జనక్ సార్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ 119 వేద మేడం, ప్లీజ్ అన్మిట్ చేసుకోరా. గుడ్ మార్నింగ్ వేద మేడం. హలో హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యువర్ వెస్టేజ్ ఫ్యామిలీ. నేను వేద వాళ్ళ హస్బెండ్ మాట్లాడుతున్నానండి. హలో, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మమ్మల్ని వచ్చేసి ఆదిలక్ష్మి సోదరి ఒక మేడం గారు వచ్చేసి జాయిన్ చేశారు. సో ఇక్కడ నాకు మీలో నచ్చింది ఏంటంటే, యాక్చువల్లీ నేను మార్నింగ్ లేచి ఎటువంటిది ఏమి వినను. అటువంటిది ఉదయాన్నే లేచి ఇక్కడ నాకు 5:30 నుంచి ప్రతిరోజు నేను నిద్రపోతున్నా కూడా మీ వాయిస్ ఏదైతే ఉందో, మీ మీటింగ్ ఏదైతే ఉందో అది నేను తెలియకుండానే వింటున్నా. ఇక్కడ నాకు మీలో నచ్చింది ఏంటంటే, ఆ టోటల్ ఆల్ ఆఫ్ యువర్ టీమ్ ఎవరైతే ఉన్నారో మీరందరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఇంత డెడికేషన్ మీలో, అసలు ఆ టైంకి లేవడం కానీ, అందరూ కలిసి మీటింగ్ అటెండ్ అవ్వడం, ఒకరిదొకరు ఫీలింగ్స్ షేర్ చేసుకోవడం, ఒకరి సక్సెస్ని ఒకరు షేర్ చేసుకోవడం కానీ, ఒకరినొకరు సపోర్ట్ చేసుకునే విధానం చూసారా, రియల్లీ గ్రేట్. అది ఎవ్రీ డే చేస్తున్నారు. ఒక కారణం ఇదే అవుతుంది. ఒక డెడికేటెడ్గా మీరు చేసే విధానం కానీ ఏదైతే ఉందో మీ ఆల్ టీమ్. నెక్స్ట్ ఇంకొకటి వర్క్ విషయానికి వచ్చేసరికి ఆ సోదరు గారు ఎవరైతే ఉన్నారో ఆదిలక్ష్మి గారు, కస్టమర్ని డీల్ చేసుకునే విధానం, ఆవిడ కష్టపడే విధానాన్ని రిక్వెస్ట్ చేయడం కానీ, వన్ ఆఫ్ ద ఫాలోఅప్స్ తీసుకోవడం కానీ, నెక్స్ట్ సపోజ్ మా మిస్సెస్ని తీసుకొని వెళ్ళడం కానీ, వాస్తవంగా నేను బయటకు పంపను, అటువంటిది ఏం కాదులే సార్, ఇబ్బంది ఏం లేదని చెప్పి నన్నే కన్విన్స్ చేసి తీసుకెళ్లే విధంగా ఆవిడ చేయగలిగారు. సో నేను అనుకోవడం, మీ వేస్టేజ్ ఫ్యామిలీ మొత్తం ఇదే డెడికేషన్తో వర్క్ చేస్తుంటారని అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరితో మాట్లాడే విధానం కానీ, ప్రతి ఒక్కరిని మీరు మోటివేట్ చేసే విధానం కానీ నిజంగా చాలా అప్రిషియేట్ అండి. సో నాకు ఎందుకో చెప్పాలనిపించింది. యాక్చువల్లీ నేను హైదరాబాద్ బయలుదేరుతున్నాను ఇప్పుడు. ఒక మాట చెప్తాను ఇమ్మా అని చెప్పి హ్యాండ్ రైజ్ చేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో నేను మధ్యలో వచ్చిందని మీకు ఏమైనా డిస్టర్బెన్స్ అనిపిస్తే సారీ అండి. సో రియల్లీ గ్రేట్. లేదు గురుగారు, లేదు, అస్సలు డిస్టర్బెన్స్ అనేది ఏమి ఉండదు గురుగారు. మీరు మాట్లాడడమే మా అదృష్టం. మీ నేమ్ తెలుసుకోవచ్చా సార్? నా పేరు రామరాజ్ అండి. రామరాజు నాది గారు, నందన్ నమస్తే సార్. కన్జ్యూమర్ ఎక్విప్మెంట్ మీ ప్రైవేట్ హెల్త్ లిమిటెడ్. వండర్ఫుల్ సార్. మంచి జాబ్ లో ఉన్నారు, మంచి పోస్ట్ లో ఉన్నారు. జాబ్ కాదండి, నేనే మేనేజింగ్ డైరెక్టర్ని. ఓకే, మేనేజింగ్ హైదరాబాద్ డైరెక్టర్. కంపెనీ మాది. వండర్ఫుల్ సార్. ఇక్కడ మాది టంగుటూరులో వండర్ఫుల్ సార్. ఆటో ఫైనాన్స్ ఉంది, యువరాజ్ ఎంటర్ప్రైజెస్ ఉంది, ఓకే, ఒక సూపర్ మార్కెట్ ఉంది, అన్నీ ఉన్నాయి. అటువంటి నన్ను కన్విన్స్ చేసి ఆ మేడం ఏదో జస్ట్ యాక్సిడెంటల్గా ఎవరి కోసం అటు వచ్చారో తెలియదు, వచ్చినప్పుడు సందర్భానికి ఎదురుపడ్డం, సార్ ఈ ప్రొడక్ట్ వాడుకున్నాను, ఒక షాంపూ ఇచ్చింది, తర్వాత ఏదో క్యాప్సూల్స్ ఏదో ఇచ్చింది చిన్నవి, అవి ఫ్యాక్స్ ఆయిల్కి సంబంధించి. సరే 1 or 2 days వాడాను. సరే ఏదైనా కానీ నువ్వు కూడా జాయిన్ అవ్వమ్మా. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పాపలో, ఆ మేడం గారిలో చూసింది ఏంటంటే డెడికేషన్ అండి. ఏ విధంగా అయినా కూడా కస్టమర్ని కన్విన్స్ చేయాలని చూసారా. దట్టు నేను మీ దగ్గర నుంచి కొంత నేర్చుకున్నా. ఇందులో నేను సిగ్గుపడనండి ఈ విషయం చెప్పడానికి కూడా. ఎలా డెడికేషన్ అవ్వాలి, ఏంటి, ఎలా ఒక కస్టమర్ని మీరు ఎలా మౌల్డ్ చేసుకోవాలి అనే దాంట్లో నాకు మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా నేను సిగ్గుపడడం లేదు మీకు చెప్పడానికి. ఎందుకంటే మీలో అది చూశాను. మిమ్మల్ని ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత నాకు ఉన్నది కాబట్టి
చాలా సంతోషం. మీతో మాట్లాడడం వల్ల మీకు చాలా మంది ఉంటారు మాట్లాడడానికి. చాలా బాగుంది. ఇదే డెడికేషన్తో ముందుకెళ్ళండి. ఆల్ ఆఫ్ యువర్ టీమ్ మీరు 100% సక్సెస్ అవుతారమ్మా. ఎవరైనా కానీ మీరు ఎవరైతే థ్యాంక్ టీంలో యూ ఉన్నారో సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి గొప్ప చెప్తున్నాను. వ్యక్తుల ఆశీర్వాదాలు ఉండాలి మాకు కూడా. థ్యాంక్ యూ సార్. తప్పకుండా మా వైపు నుంచి నాకు థౌజండ్స్ ఆఫ్ కస్టమర్స్ ఉంటారు. ప్రిఫర్ చేస్తాను మీ ప్రొడక్ట్ని నేను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, మీరు మీ మేడం కి సపోర్ట్ చేయడం కూడా చాలా బాగుంది సార్. అందరు చాలా మంది సపోర్ట్ చేయడానికి ఆలోచిస్తారు, మీరు చాలా బాగా సపోర్ట్. తప్పే ఉందండి అందులో. ఇప్పుడు ఒక ప్రొడక్ట్ ఖాళీగా ఉండే బదులు ఏదో టైం పాస్గా ఒక వర్క్ అనేది నేర్చుకున్నట్టు అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ డెడికేషన్ సిస్టమ్ అనేది అంతకుముందు 7-8 దాకా నిద్రపోయే వాళ్ళు 5:30కే లేచి వినడం నాకు ఆశ్చర్యం అనిపించింది. నిజంగానే చెప్తున్నాను. నేను మీతో మాట్లాడడానికి కారణం కూడా ఏంటంటే మార్పు అనేది మన ఇంట్లోంచి రావాలి. ఎంత చెప్పినా కూడా వినని పర్సన్ సైతం 5:30 కల్లా ఇంతకుముందు నేను చెప్పి లేపేవాడు, సార్ వినండి నీకు ఒక అవగాహన వస్తుంది, ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది అని చెప్పి నాకు తెలియకుండా తనే పెడుతుంది. పెట్టేసరికి ఆ సౌండ్కి నేను లేస్తున్నా పైకి. అంటే తను లేస్తూ నన్ను లేపుతుంది తెలియకుండానే. ఓకే. సో ఈ విధంగా ఏంటంటే ప్రతి ఒక్కరండి ఖచ్చితంగా మీలో ఎవరైతే సీనియర్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు చెప్పే మీటింగ్స్ కానీ ఏదైతే చాలా డెడికేషన్గా చెప్తూ ఉంటారు, చాలా చక్కగా చెప్తూ ఉంటారు. ఇదే మోటివేషన్తో ముందుకెళ్తే మీది ఏదైతే మీ టీం ఉందో 100% సక్సెస్ అవుతారండి. థ్యాంక్ యూ సార్. సార్ నేను ఈసారి వీలున్నప్పుడు మాది మీటింగ్ ఒకటి ఉంటుందండి, తప్ప ఇన్వైట్ చేస్తాను. రండి దినేష్ గారు. మీరు మీ గురించి చెప్పారు రాజలక్ష్మి గారు పర్సన్ అని. థ్యాంక్ యూ రామరాజు గారు. తప్పకుండా మీరు పిలిస్తే రాకుండా ఉంటాను అసలు. నెక్స్ట్ బెంగళూరులో కూడా ఒక 20-30 మంది కూర్చోబెట్టే టీం ఒకటి ఉంది. నేను ఆఫర్ చేశాను, మేడం మీరు ఒక్కరే సరిపోరమ్మా, మీరు ఎవరన్నా మీ సీనియర్ పర్సన్ ఒకరిని తీసుకొని రమ్మనండి అని. హలో, తప్పకుండా రామరాజు, తప్పకుండా సార్, తప్పకుండా వస్తాను. మీరు ఒకసారి బెంగళూరు వెళ్తే కనీసం ఒక 50-60 మెంబర్స్ కూర్చోబెట్టి అప్లికేషన్స్ కూడా అక్కడే క్లోజ్ అవుతాయి మీకు అక్కడ. తప్పకుండా సార్. ఓకే సార్, మంచిదండి, ఉంటాను. నమస్తే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ గంగయ్య సార్, ప్లీజ్ అడ్మిట్ చేసుకోరా. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గంగయ్య సార్, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ శంకర్ సార్. అదే మొగం కడుక్కుంటా ఉన్నాను, టైం అవుతుంది స్కూల్కి. ఓకే ఓకే సార్. సార్ ఈరోజు మీరు మంచి జూమ్ ఇచ్చారు సార్ మాకు. ఎందుకంటే మాలో ఉన్నటువంటి ఒక నిరాశ కానీ, లేకపోతే ఒక లేజినెస్ తనాన్ని కానీ, లేదంటే ఒక సిస్టమేటిక్ గా ఒక ఎలా మనము ముందుకెళ్లాలా, మనలో ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటి, ఇవన్నిటిని చాలా చక్కగా చెప్పారు సార్. దాంతో పాటుగా మీరు పడ్డటువంటి కష్టాలు కానీ, మీరు ఏ విధంగా ముందుకెళ్ళి మీరు అనుకున్న విధంగా కొంతవరకు ఒక గోల్ సాధించి, ఇంకా మీరు అనుకున్నటువంటి గోల్ 1 lakh అనే గోల్ ఖచ్చితంగా సాధిస్తారు సార్. మీ జర్నీలో చాలా కష్టాలు ఎదుర్కొన్నారు కాబట్టి ఇవన్నింటినీ ఖచ్చితంగా సాధిస్తారు సార్ మీరు. థ్యాంక్ యూ సార్. సార్ మేము కూడా చాలా మీరు చెప్పినటువంటి కూడా ఏంటంటే బూట్ క్యాంప్కి అటెండ్ కావాలని కానీ, మీటింగ్కి అటెండ్ కావాలని, తర్వాత మైసూర్ ట్రిప్కి అటెండ్ కావాలని, నిజంగా సార్ వాస్తవంగా మనము ఏదైనా కానీ ఒకటి మనం సాధించాలంటే ఖచ్చితంగా ఒక సిస్టమేటిక్ ఫాలో కావాలి సార్. మనము మనకి ఉన్నది ఏం సరే, అసలు మనకు తెలిసింది చాలా తక్కువ. అదేదో అరిస్టాటిల్ అంటారు, మనకి ఏంటంటే మనకు తెలిసిన విషయం ఏంటంటే సముద్రంలో ఉన్నటువంటి ఒక ఇసుక రేణువు వంటిదంట. అదేవిధంగా మనకు ఏం తెలియసా తెలిసినట్టుగా భావించుతాం అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్. అదే తెలుసుకున్నా సార్. నేను కూడా చాలా మార్చుకొని కొంచెం బాగా ఇదిగా అవుతామని ఆలోచిస్తున్నా సార్. తప్పకుండా సార్, తప్పకుండా. మీరు ఏదైతే గోల్ పెట్టినారో అది 100% నెరవేరుతుంది సార్. కష్టపడండి. సో సిస్టమ్ కి తగ్గట్టుగా మారితే ఖచ్చితంగా మన ఇది కూడా మారుతుంది. సిస్టమ్ కి తగ్గట్టుగా ఫాలో కావాలి సార్ మనం ఎప్పుడైనా కానీ, మారాలి సార్ మనం. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, ఓకే సార్. థ్యాంక్ యూ గంగేష్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీలాంటి గ్రేట్ పర్సన్ సార్ మా టీమ్ లో ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ జాలే సార్, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ దినేష్ సార్.
గుడ్ మార్నింగ్ జాలీ సార్, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ శంకర్ సార్. సార్ గురుగారు గుడ్ మార్నింగ్ సార్. జాలే సార్, చాలా సార్ రోజులు అయింది వాయిస్ విని. ఎందుకంటే సార్ డైలీ నేను ఉన్నాను. కాకపోతే ఏంటంటే ఒక చిన్న విషయం సార్, ఇప్పుడు జూమ్ యొక్క వాల్యూని ముందు ఒక కొత్త వ్యక్తి ఈ రోజు మాట్లాడిన దాన్ని కొంచెం నేను ఒక్క నిమిషంలో నేను చెప్పాలనుకుంటున్నాను. ఆ వేద మేడం గారి హస్బెండ్, వాస్తవంగా నాకు అతను ఎవరి అబ్బాయి అనేది నాకు పూర్తిగా తెలుసు. కానీ ఆ జూమ్ మీటింగ్ ని వాళ్ళ మిస్సెస్ వింటము, ఆ డెడికేషన్స్, ఆ పద్ధతిని నచ్చి అతను ఈ రోజున ఇంత ఫీడ్బ్యాక్ ఇచ్చి ఎవరైతే అతని కోసం ఎవరైతే కష్టపడుతున్నారో అనే విధానాన్ని చెప్పారు. ఆ చెప్పటం అనేది చాలా గొప్ప సార్. రీసెంట్ గా సింగరాకొండలో నేను చూసిన అతని మైండ్ సెట్ కి ఇప్పుడు వారు చెప్పినటువంటి మైండ్ సెట్ కి ఎంత తేడా ఉందంటే రియల్లీ హ్యాట్స్ ఆఫ్ రామరాజు గారు మీకు. నెక్స్ట్ రెండో పాయింట్ సార్, నాకు 13,671 సిల్వర్లో వచ్చినటువంటి చెక్కు ఈరోజు 284 రూపాయలకి ఎందుకు పడిపోయిందో శంకర్ సార్ ఇచ్చినటువంటి టెస్టిమోనీలే నాకు మైనస్లు. ఆయన చెప్పినయే, ఆయన ఎలా చెప్పారో అలా అయితే చెక్కు పెంచుకోవచ్చు అని చెప్పారు కదా, అవి ఏమీ లేవు నా దగ్గర. చిన్నపిల్లలు ఆడుకున్నట్టు ఆడుకున్నా. ఎల్ఐసిని చేసినట్టుగా నేను చేస్తే నా చెక్కు రైజ్ అయ్యేది కానీ ఇంత దిగువ స్థాయికి పడిపోయేది కాదు. కానీ ఎవరు చెప్పరు. 13,671 284 రూపాయలు ఎక్కడ సార్? ఎందుకు చెప్తున్నానంటే మీలో ఈ జూమ్లో ఉన్న ఎవరు కూడా నేను ఏ తప్పులు చేశానో ఆ తప్పులు మీరు చేయకుండా ఉండండి. శంకర్ సార్ చెప్పినటువంటి గోల్డెన్ వర్డ్స్ అండి అవి పాటిస్తే చెక్కు రైజ్ అవుద్ది కానీ డౌన్ కాదు. ఇంకొకటి, అప్లైనర్ గురించి చాలా గొప్పగా చెప్పారు సార్. ఎందుకంటే కొంతమంది యుగోగా పాటిస్తారు. అప్లైనరు ఎలా అయ్యాడు? ముళ్ళబాటలో నడిచి మూతి ముక్కు ఒళ్ళు పగల కొట్టించుకొని ఒక అనుభవాన్ని తీసుకొని నేను తిన్న దెబ్బ నా డౌన్ లైనర్స్ తినకూడదు, వీళ్ళు చెక్కు పెరిగితేనే నాకు పెరిగేది అనేది మీరు ఎప్పుడైతే గమనించి దీన్ని చేయగలిగారో మీరు 1000% సక్సెస్ కావడానికి మూల కారణం అదే సార్. రెండో పాయింట్ సార్, మూడో పాయింట్, మీరు ఈ నెగిటివ్ మైండ్ సెట్ ఉన్నటువంటి వ్యక్తుల్ని పాజిటివ్ మైండ్ సెట్ గా మార్చాలి అంటే మీటింగ్సే ఆధారం, జూమ్ మీటింగే ఆధారం, సెమినార్సే ఆధారం అనేది చాలా చాలా చక్కగా చెప్పారు సార్. అసలు నీకు చెక్కు పెరగాలంటే నువ్వు ఎంతమందిని తీసుకొస్తావో అంత చెక్కు పెరుగుద్ది అనేది నాకు రియల్గా నేను ఈ రోజు వరకు కూడా తెలుసుకోలేకపోయాను సార్. మీటింగ్స్ లో మన డౌన్లైనర్స్ తీసుకొస్తేనే మనకు చెక్కు పెరుగుతుంది అనేది నాకు అర్థం కాల. లేబర్ మైండ్ సెట్ నుంచి లీడర్ మైండ్ సెట్ గా మారటానికి ఈ రోజు మీరు ఇచ్చిన టెస్టిమోనీ నాకు నేనుగా ఆలోచించుకుంటున్నాను సార్. నాకు అన్ని తెలుసు, నేను తోపును తురుముని అనుకున్నా. ఎల్ఐసిలో తోపుని తురుమునే, వెస్టేజ్లో 0 అనేది తెలుసుకొని ఈరోజు మీరు చెప్పినటువంటి అన్ని పాటించి నేను మరలా చెక్కుని రైజ్ చేసుకొని పెంచుకునే దానికి ఖచ్చితంగా చేస్తానని మీకు మాట ఇస్తూ సెలవు తీసుకుంటాను. ఈ అవకాశం ఇచ్చిన జూమ్ లీడర్స్ కి, వెస్టేజీ సోదరులకి అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు, మీ జాలయ్య. థ్యాంక్ యూ జాలయ్య సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఎక్సలెంట్ జాలీ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. లీడర్స్ చాలా లేట్ అయింది ఇప్పటికే, సారీ ఏమనుకోకండి. ఇంకా ఒక్కరిని మాత్రమే పిలవగలం. మస్తాన్ బి మేడం ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. మస్తాన్ బి మేడం ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ లీడర్స్ అందరికి. థ్యాంక్ యూ శంకర్ సార్ వన్స్ అగైన్. మా టీం కి ఈరోజు జూమ్ ఇవ్వటమే కాకుండా చాలా మందికి ఎనర్జీ ఇవ్వటం, కొత్తగా చాలా మంది కొంచెం స్లో అయిన లీడర్స్ అందరికి, కొంచెం డౌట్లు ఉన్న లీడర్స్ అందరికి మంచి మళ్ళీ క్లారిటీ ఇచ్చి మళ్ళీ ముందుకు తీసుకొచ్చారు. థ్యాంక్ యూ శంకర్ సార్ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శంకర్ సార్. మళ్ళీ ఇంకొక జూమ్ తో మా టీం మళ్ళీ ఉత్తేజితం చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. తప్పకుండా వెల్ ప్లానెడ్ గా చేద్దాం సార్, ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మంత్ మీరు 50,000 చెక్ తీసుకోండి, మాకు జూమ్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. తప్పకుండా. థ్యాంక్ యూ. ఓకే ఓకే లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి. ఈరోజు జూమ్ నేను ప్రతి ఒక్క లీడర్ కి, అలాగే చెక్కులు తీసుకున్న ప్రతి ఒక్క లీడర్ కి ఈరోజు ధన్యవాదాలు అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఓకే లీడర్స్, జూమ్ ని ఇంతటితో క్లోజ్ చేద్దాం.